ఒకలాగా ఉంది, అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారేమో అనుకుంటున్నా. జస్ట్ జోక్. మా ఊర్లో మా చర్చి కాంపౌండ్ వాళ్ళు బేస్మెంట్ కట్టించాలనే తలంపులో ఉన్నామండి. ఓకే సార్, ఓకే ఓకే. ఆ బేస్మెంట్ కొరకు వచ్చాను. ఓకే సార్. ఇందాక వచ్చి ఒక 10 నిమిషాలు కూడా కావట్లా. సో ఐ ఇమ్మీడియట్లీ జాయిన్ ద క్లాస్. Oh, good, great. And I'm really happy that net is supporting here. Thank you. సరే, మనము డైరెక్ట్ దెమ్ టు ద వర్డ్ అనే పాయింట్ దగ్గర ఉన్నామండి. Are you all there? Yes sir. Number 8. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎఫెక్టివ్ ఇవాంజలిజం లో అంతా మన మీదకి తీసుకోకుండా దేవుని వాక్యం దగ్గరికి వాళ్ళు నడిపించాలి. ఎందుకంటే మనం ఒప్పించలేని విషయాలు ఎన్నో ఉంటాయి, మనం ఒప్పించలేము వాటిని. అంత జ్ఞానం మనకు ఉండదు. చేతు మాట్లాడతాము, సో వాటితో మెప్పించబడవలసిన అవసరం అయితే లేదు కదా. అయితే దేవుని వాక్యం వారిని సమర్థవంతంగా మెప్పించగలదు. The word of God can convince them. ఆ కన్విన్సింగ్ పవర్ కేవలము దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. That's what we are learning here. The next point that we discuss endante ask questions and clarification of their beliefs. The most important element, interesting element, important కాకపోయినా this interesting element ఏంటంటే వారి విశ్వాసాల గురించి వారిని ప్రశ్నించడం, వారి విశ్వాసాల గురించినటువంటి ఆ ప్రస్తావన అంటే ఏదో మరి విచారించినట్టుగా కాకుండా, అంటే ఇక్కడ ఏమాత్రము వాళ్ళు సందేహించిన, మన యాటిట్యూడ్ ని సందేహించిన మన లక్ష్యం నిర్వీర్యం అవుతుంది. కాబట్టి అత్యుత్సాహం ప్రదర్శించక, లేకపోతే ఏమాత్రము హేళన ధోరణి కనబరచక జెన్యూన్గా ఇప్పుడు ఒక వైద్యుడు ఒక రోగిని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, సమస్యకు తగినటువంటి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయక మునుపు the doctor poses many questions. ఆ ప్రశ్నలన్నీ వేసిన తర్వాత ఆ ప్రశ్నలకి ఆయన రాబట్టినటువంటి సమాధానాలను బట్టి వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ ఇస్తే బాగుంటుంది అనేది వాళ్ళు కంక్లూజన్కి రాగలుగుతారు. మనం ఏం చేయాలంటే, మనం డీల్ చేస్తున్న వ్యక్తి, మనం సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తికి ఆధ్యాత్మిక విషయాలపైన ఏమాత్రం అవగాహన ఉంది, అంటే వాళ్ళ భక్తికి సంబంధించినటువంటి విషయాల మీద ఏమాత్రం అవగాహన ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి ఒక అంచనాకి రాగలగాలి. అతడు విద్యావంతుడైనంత మాత్రాన మతపరమైన విషయాల్లో పెద్దగా అవగాహన ఉండవలసిన అవసరం అయితే లేదు కదా. మతపరమైనటువంటి విషయాల్లో అవగాహన ఉంటే అది ఏ మేరకు ఉంది, ఆ వ్యక్తి యొక్క విశ్వాసాల యొక్క లోతును మనం కనుక పసిగట్టగలిగితే, అర్థం చేసుకోగలిగితే, దానికి తగినట్టుగా మనం బోధించగలుగుతాం. అతన్ని థియలాజికల్ గా మనం డిఫెండ్ చేయగలుగుతామా, లేదు హేతుబద్ధంగా మాట్లాడగలుగుతామా, ఇవన్నీ అతన్ని మనము నడిపించగలగడానికి ఏ రకమైనటువంటి పద్ధతులు, ఏ రకమైన అప్రోచ్, ఏ అడుగులు వేస్తే అతన్ని ఒప్పించగలిగేటటువంటి మార్గంలో వెళ్ళగలుగుతామో మనకు ఒక అవగాహన వచ్చింది.
అండ్ టు బి ఏబుల్ టు డూ దట్ అట్లీస్ట్ వాళ్ళ మతాల గురించి కాస్త మనకి అవగాహన ఉండాలి. అందుకని మీకు సబ్జెక్ట్ ఉంది, రిలీజియన్స్ అనే సబ్జెక్ట్ ఉంది అనుకుంటున్నాను, కంపారిటివ్ రిలీజియన్స్. అక్కడ హిందూయిజం గురించి, బుద్ధిజం గురించి, జైనిజం గురించి, జొరాస్ట్రియనిజం గురించి, ఇస్లాం గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు. ఇంకేమైనా ఇజమ్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు, బట్ దేర్ ఆర్ కన్ఫ్యూజనిజం అని, షింటోయిజం అని, దేర్ ఆర్ డిఫరెంట్ ఇజమ్స్ ఆర్. ఒక్కొక్క ఫెయిత్ గురించి మీరు అధ్యయనం చేస్తున్నారు. ఎందుకు అంటే మరీ వాళ్ళ విశ్వాసాల గురించి కనీసం సున్నా అవగాహన ఉండడం వల్ల ప్రయోజనం లేదు. వాళ్ళ విశ్వాసాల్లో ఉన్నటువంటి సంగతులు మనం చెప్పగలిగితే దే వుడ్ బి సర్ప్రైజ్డ్. We should be in a position to surprise them with their own religion, with the knowledge of their own religion. వాళ్ళ మతం గురించి వాళ్ళకి తెలియనటువంటి విషయాలు కూడా మనం చెప్పగలిగితే పీపుల్ ఆర్ ఇంప్రెస్డ్. ఓకే, ఈయన ఏదో ఊరక మాట్లాడట్లే, తన మతం గొప్పదనే తన మతమే గొప్పదనే ఉద్దేశంతో లేడు. అన్ని మతాల గురించి ఆయనకు అవగాహన ఉంది. సో హీ నోస్ వాట్ హీ స్పీకింగ్. సో ఈ వ్యక్తి చెప్పే మాటల్ని మనం వినొచ్చు, ఎందుకంటే ఈయన అవగాహనతో మాట్లాడుతున్నాడు. ఏకపక్షంగా నాదే కరెక్ట్ మతము, నీది తప్పుడు మతం అన్నట్టు కాకుండా తను మా మతాన్ని గురించి కూడా అధ్యయనం చేస్తున్నాడంటే ఏమో లోకడ ఈ మతంలో ఉండేవాడేమో ఇప్పుడు ఈ మతంలోకి వెళ్ళాడేమో. మా మతాల గురించి ఇంత అథారిటేటివ్ గా అధికారికంగా మాట్లాడుతున్నాడంటే బహుశా ఇందులో సత్యం, దీన్ని వెతికి సత్యాన్ని దొరక్క, సత్యం ఇందులో లభించక, ఇది నిజం అనిపించక, వాస్తవం అనిపించక బహుశా క్రైస్తవ్యంలోకి వెళ్ళాడేమో అని మన మాటకి ఒక విలువ వస్తుంది. అథారిటేటివ్ గా, అధికారికంగా మన మాటకు కాస్త గౌరవం వచ్చి చేకూరుతుంది, వెయిట్ వచ్చి చేకూరుతుంది. దిస్ హెల్ప్స్ us. ఆ వ్యక్తికి స్వార్థ ప్రకటించడంలో ఇలాంటి అవగాహన మనకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఆశ్చర్యం ఏంటి అంటే చాలా సందర్భాల్లో మన వాళ్ళు డిబేట్ లో కూర్చుంటారు. డిబేట్ లో కూర్చొని మనోళ్ళకి బైబిలే చక్కగా రాదు, ఇంకా వాళ్ళ మత గ్రంథాల గురించి ఏం తెలుస్తుందండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఒకసారి పరపక్ష మందుని పొగుడుతున్నాడు, స్వపక్ష మందుని విమర్శిస్తున్నాడు. ఇది కాదు, మనం అంత సెంటిమెంట్ గా ఆలోచించకండి, కొంచెం న్యూట్రల్ గ్రౌండ్ లో ఆలోచిద్దాం. కొన్ని సంవత్సరాల క్రితము అయ్యా బొంబాయి వేదికగా జాకిర్ నాయక్ అనేవాడు పీస్ టీవీ అని రన్ చేస్తా ఆడు అటదీటంగా లేఖనాల్ని తూర్పుపారబడతా ఉంటాడు. అది మీకు తెలిసిన సంగతి. అయితే ఒక సందర్భంలో ఒక బైబుల్ సోకాల్ పండితుడు వెళ్ళి ఆయన ఎదుట నిలబడి, జీసస్ says, I am the way, the truth and the life. What do you mean by that అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఆ జాకిర్ నాయకుడు దుర్మార్గుడు అండి. వాడు పచ్చినిత్తులు దాగే రాక్షసుడు, అందరు దుర్మార్గుడు వాడు అంటేనే, బ్రదర్ కెన్ యూ టెల్ మీ ద రెఫరెన్స్ ఇన్ ద బైబుల్ అన్నాడు. తప్పటండి, తప్ప అది మీరు కోట్ చేశారు మీ బైబిల్లో నుంచి. కెన్ యూ ప్లీజ్, వాడి వెటకారం ఎంత ఉంటుందో మీకు తెలియదండి, విన్న వాళ్ళ తెలిసింది, వాడి ఒళ్ళంతా వెటకారమే. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద రెఫరెన్స్ బ్రదర్ విచ్ యూ కోట్ అన్నాడు. వెల్ యూ డోంట్ హ్యావ్ టు టీచ్ మీ బైబిల్ అంటాడు ఈయన. Well, my brother, I'm not teaching you the Bible. I asked you to quote the reference which you quoted. Tell me the reference. ఆశ్చర్యం అండి. It is John chapter 13 అన్నాడు. Yes, my brother, it is not John chapter 13, it is John chapter 14 verse number 6. You don't even know the reference that you quoted. అర్థమవుతుందా మీకు? ఈయన ఎవరో కాదు, జెర్రీ థామస్ అని ఒక ఆయన ఉంటాడు. హిత అనే బైబుల్ ఇన్స్టిట్యూట్ లో
ఆ హిత అనే బైబిల్ కాలేజీలో ఉండే వాళ్ళందరూ కూడా మాకు మించిన పోటుగాడు లేడు అనుకునే వ్యవహారం అన్నమాట వాళ్ళది. మాకు చాలా తెలుసు అనుకుంటారు. ఆ హిత ప్రెసిడెంట్ మొండితోక సుధాకర్ మొదలుకుంటే దాంట్లో చెప్పే వాళ్ళందరూ కూడా చాలా వేరు ఉంటుంది. ఒక్క ప్రశ్న కూడా వాళ్ళు స్ట్రేట్ గా సమాధానం చెప్పడం. సరే నువ్వు చెప్పిన దానికి రెఫరెన్స్ కోట్ చేయమంటే చెయ్యరు. ఇక వాడు ఆడుకున్నాడండి, జాకిర్ నాయక్ గారి చేతిలో పడితే ఎట్ట ఆడుకుంటాడో మీకు తెలుసు. శుభ్రంగా ఫుట్బాల్ ఆడేశాడు. యూ డోంట్ ఈవెన్ నో. నీకు నీ బైబుల్లో కోట్ చేసిన రెఫరెన్సే ఎవరుందో తెలియదు, దాని టెక్స్ట్ ఏంటో తెలియదు, కాంటెక్స్ట్ ఏంటో తెలియదు అని మొదలు పెట్టాడు. అయ్యా, కొన్నిసార్లు ఎవరితో డిస్కషన్కి వెళ్తున్నామో చూసుకుని వెళ్తే మంచిది. అలాంటి డిస్కషన్కి వెళ్ళేటప్పుడు బైబిల్ మీద కాదు, ఖురాన్ మీద బాగా పాండిత్యం ఉండాలి. నీకు బైబిల్ మీదనే పాండిత్యం లేదు, ఇక అంతా ఏం మాట్లాడతావు? వాడండి ఎవరితో మాట్లాడినా ముందు వాళ్ళ మత గ్రంథాల గురించే మాట్లాడతాడు తప్ప ఖురాన్ గురించి బొత్తిగా మాట్లాడాడు. మీకు తెలుసలేదు. మీరు హైందవులైనా సరే వాడు ఋగ్వేదం అంటాడు, సామవేదం అంటాడు, ఉపనిషత్తులు అంటాడు, రామాయణం అంటాడు, మహాభారతం అంటాడు, అన్ని బడి చెప్తాడు. మనం అటు నిలబెట్టే మొత్తం కోట్ చేస్తా ఉంటాడు. కోట్ చేసి వీడికి చెమటలు పట్టడం వీడి వంతు, ముసి నవ్వులు నవ్వుకోవడం వాడి వంతు. అట్లా ముందే బిక్క చచ్చిపోయేటట్టుగా చేస్తాడు. అండ్ అబద్ధం ఏం కాదు, వాడు కోట్ చేసేవన్నీ కరెక్టే, కాకపోతే అడ్డదిడ్డంగా కోట్ చేస్తా ఉంటాడు. టెక్స్ట్ కాంటెక్స్ట్ తో నిమిత్తం లేకుండా ఇంటర్ప్రెట్ చేస్తా ఉంటాడు. కోచ్ మంచి రెఫరెన్స్ లే కోట్ చేస్తాడు, మనం వెతుక్కోనక్కర్లా, అంత పర్ఫెక్ట్ గా కోట్ చేస్తాడు, కానీ ఇంటర్ప్రిటేషన్ ఘోరంగా చేస్తాడు. అది వాడి సమస్య. మనము ఒక వ్యక్తికి సువార్త చెప్పాల్సినప్పుడు ముందు ఆ వ్యక్తిని స్టడీ చేయండి. లేదు మనం ఏమన్నా తక్కువ అంచనా వేసి వీడికి ఏం తెలియదు ఉండదు అని చెప్పి మొదలు పెట్టాము, వాడు మనకి మించిన లాజిక్ మాట్లాడతాడు. ఏం చేస్తారు అప్పుడు? బ్రదర్ ఇప్పుడే వస్తాను, నేను మీకు ఇంత తెలుసు అనుకోలేదు, యాక్చువల్ గా మిమ్మల్ని చూస్తే పెద్దగా చదువుకున్న వాళ్ళు అనుకోలేదు, మిమ్మల్ని చూస్తే పెద్దగా తెలిసిన వాళ్ళు అనుకోలేదు, ఏదో మొదలు పెట్టాను, ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి బయలుదేరతాడు. ఆడంటాడు లేదు కూర్చో, ముందు కూర్చో, మొదలు పెట్టినా కూర్చో, అంతే వెనకనే పోవాలంటాడు. సో ప్లీజ్ అండర్స్టాండ్ యువర్ సబ్జెక్ట్, హ్యావ్ ఎ ప్రాపర్ స్టడీ ఆన్ హిమ్. అని ఎలా చేయాలి? అనాలిసిస్ ఉండాలి, ప్లాన్ ఉండాలి. ప్లాన్ ఉండాలంటే ముందు వాడి సంగతి ఏంటో తెలిసి ఉండాలి. ప్లీజ్ హ్యావ్ ప్లాన్. ప్రార్థన ఉండాలి, ప్లాన్ కూడా ఉండాలి. అపవాదం ఊరకు లేడు వాడు. Having said it, వాళ్ళ యొక్క మత విశ్వాసాల గురించి మనకు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం మనకు ఉంది. ఆ అవగాహనతో మనం ఏం చేయాలంటే వారిని మనము దీని అర్థం ఏంటి సహోదరా చాలా జెన్యూన్ గా ఉండాలి, ఎగతాళి చేసినట్టు ఉండకూడదు. ఇప్పుడు కుంతి ఉంది, కుంతి సూర్యునితో సంసారం చేస్తే ఆయన పుట్టాడండి, ఆయన పేరేం పేరండి, కర్ణుడు పుట్టాడని చెప్పేసి చెప్తా ఉంటారు. అలాగే ఇప్పుడు రాముడు వాలి సుగ్రీవుల విషయంలో గొడవ పడినప్పుడు అందులో వాలిని చంపే ప్రక్రియలో ఆ ఇద్దరు కొట్టుకుని చేస్తా ఉంటే ఇద్దరు ఎవడో తెలియక ఈయన చెట్టు చాటు నిలబడి బాణం పట్టుకొని కూర్చుంటాడు. ఆడు వాలిగాడేమో సుగ్రీవుడు గారిని ఫుట్బాల్ ఆడుతా ఉంటాడు. ఆడు వచ్చేసి ఏమయ్యా నేను నమ్మింది నీ కోతిని బొమ్మంటివి కాడిపోయినా వాడు పిచ్చగొట్టు కొడుకునే బాణం ఏమైతే అని సంభవం అవుతుంటే తెరవై నాకు అర్థమైతలేదు, నువ్వు వాడు నువ్వు అర్థమైతలేదు. సో ఇలాంటి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. అలాగే ఇప్పుడు విష్ణువు శివుడు ఆ మోహిని అవతారంలో ఉన్నప్పుడు
వాళ్ళిద్దరి సంఘములో అయ్యప్ప పుట్టడం, ఇలాంటి కొన్ని మోరల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కొన్ని సైన్స్ కి సంబంధించిన ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇలాంటివి ఎన్నో మనకి ఉన్నాయి. చాలా జెన్యూన్ గా మనం మాట్లాడవచ్చు వాటి గురించి. ఇప్పుడు నాగుల చవితి అంటారు, ఆ రోజు పిల్లికి బిచ్చం పెట్టినోడు ఎడమ చేతితో కాకిని అల్లించినోడు కూడా వాడేం చేశాడంటే పుట్లలో పాలు పోతాం. పాములు పాలు తాగవని ఇదంతా ఎవరు నేర్పిన దౌర్భాగ్యం తెలుసా? తెలుగు సినిమా ఇండస్ట్రీ, హిందీ సినిమా ఇండస్ట్రీ, తమిళ సినిమా ఇండస్ట్రీ నేర్పించిన దౌర్భాగ్యం. ఎందుకంటే ఎవరు పోసినా తాగదు, హీరోయిన్ పాలు పోయేదాన్ని వచ్చి తాగుతా ఉంటది ఆ పాము. అట్లా పాములతోటి పాలు తాపించి వాటిని కొట్టి తిట్టి వాటిని నోరు పాల గిన్నెలో పెట్టించి పాములు పాలు తాగుతూనే భ్రమలోకి నచ్చిన పాపం అంతా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళదే. ఆయన కూడా చెప్పాడు సార్, ఆయన పేరు గరికిపాటి అని అన్నాడు. గరికిపాటి అని ఒక ఆయన ఉన్నారు, వాళ్ళ పండితుడు. పాము పాలు తాగదురా నాయన, ఈ ఆవులు కూడా పలానా తిన్నవరా నాయన, ఎందుకు వాటి చంపుతారు మీరు, జీవాల్ని వాటి వలన జీవించనియండి అని చెప్పి తిడతా ఉంటుంది. గరికపాటి నరసింహారావు గారు రెబెల్, ఆయన రెబెల్ అండి, హిందూ రెబెల్. గరికపాటి నరసింహారావు. అవునండి, అవునవును, చాలా హిందూ రెబెల్. ఆయనేం తక్కువ కాడండి, కాదు. సరే, వాళ్ళ మతంలో ఉన్నటువంటి అంధవిశ్వాసాలని ప్రశ్నిస్తాడేమో కానీ ఆయన బ్రహ్మాండమైన అంధవిశ్వాసే. ఆయనే మినహాయింపు కాదు. ఆయన సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు వీని పిల్లలకి కడుపు రాకపోతే వీడు వెళ్ళి శివలింగం చుట్టూ తిప్పుతాడు దాన్ని. ఒరే, నీ భార్య కడుపు రాకపోతే ఆ శివలింగం చుట్టూ తిప్పితే కడుపు ఎట్లా వస్తుంది? అంటే దిక్కుమాలినటువంటి ఆచారాలు. వీటిని మనం చాలా పాలిష్డ్ గా మాట్లాడుతూ మన సందేహాలను క్లారిఫై చేసుకుని వాటిలో ఉన్నటువంటి నిర్హేతుకతను మనం మెల్లిగా ఎండగడుతుండాలి. వాళ్ళ నోటితోటే ఆ నిర్హేతుకతను వాళ్ళు అర్థం చేసి గ్రహించుకోగలిగినట్లుగా మన అప్రోచ్ ఉండాలి. సో దానికి ఆ మత విశ్వాసాల పట్ల మనకు మంచి అవగాహన ఉంటే మంచిది. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎస్టాబ్లిషింగ్ ద రిలేషన్షిప్స్. సువార్త బోధించడంలో ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి, మంచి ప్రిన్సిపల్ ఏంటంటే రిలేషన్షిప్స్ ఏర్పాటు చేసుకోవటం అండి. ఈ రిలేషన్షిప్స్, మా బైబిల్ కాలేజ్ లో ఒక టీచర్ ఉండేవాడు, ఫారినర్, స్టీఫెన్ షేఫర్స్ అని. అక్కడ భారత్ బైబిల్ కాలేజ్ లో చెప్పేవాడు. హీఈస్ మై టీచర్ అండ్ హీ వాజ్ ఆల్సో మై గుడ్ ఫ్రెండ్. We both used to go around preaching the gospel. So ఆయన అనేవాడు అనమాట, see, if you want to preach a gospel, buy a big watermelon. ఒక మంచి పెద్ద వాటర్ మెలన్ కొనుక్కోండి, పుచ్చకాయ కొనుక్కోండి, తీసుకెళ్ళి మీ నైబర్స్ కి వినబడేట్టుగా, అరే ఇంత పెద్ద పుచ్చకాయ ఎందుకు మనకు, వేస్ట్ అయిపోద్ది, మనం తినలేమేమో అని మాట్లాడుకొని పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని కట్ చేయకముందే, ఏమండి ఇంత పెద్ద పుచ్చకాయ కొనుక్కొచ్చాము, అభ్యంతరం లేకపోతే మీకు సగం ఇచ్చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పి అడగండి. ఉచితంగా సగం పుచ్చకాయ వస్తుందంటే ఎవడొద్దంటాడు? అరే మొత్తం ఇచ్చినా తీసుకుంటారు వాళ్ళు. అది వాళ్ళకే ఇచ్చి, ఏమంటే మీరు కట్ చేసుకొని మాకు ముఖ్యమండి అని చెప్పి డిస్కషన్ మొదలు పెట్టండి. అదేంటండి, పుచ్చకాయ మొత్తం బయట పచ్చగా ఉంటది, లోపల చూస్తే ఎర్రగా ఉంటుంది, దాంట్లో విత్తనాలన్నీ నల్లగా ఉంటాయని మొదలు పెట్టండి డిస్కషన్. ఇక అక్కడి నుంచి మెల్లిగా డెవలప్ చేయండి. అర్థమవుతుందండి? అంటే యు ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ రిలేషన్షిప్స్, ట్రైయింగ్ టు హ్యావ్ అ కాన్వర్సేషన్. అలా కాన్వర్సేషన్ మనం బిల్డ్ చేసి, ఇప్పుడు యేసు ప్రభువు వారు ఉన్నారండి, ఆ అమ్మాయి ఇప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు నీళ్ళకి పోయింది, ఏం పేరు ఆ పేరు? సమరయస్త్రీ.
ఆవిడతోటి ప్రభు వారు ఒక రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేశారు. అమ్మా కొంచెం నాకు వాటర్ ఇస్తావా? ద కామన్ నీడ్. ఆ కామన్ నీడ్ ఏంటి? ఆయన వాటర్ కోసం వచ్చాడు, ఆవిడ వాటర్ కోసం వచ్చింది. ద కామన్ నీడ్. హీ వాస్ ట్రైయింగ్ టు కన్వర్స్ విత్, చర్చించి ఆ చర్చలో మెల్లిగా ఆవిడతోటి ఒక రకమైనటువంటి ఆత్మీయ అనుబంధాన్ని ప్రభు వారు ఏర్పాటు చేసుకోగలిగారు. ఎందుకంటే షీ వాజ్ ఓపెన్లీ స్పీకింగ్, ఎక్స్ప్రెసింగ్ ఆల్ హర్ ప్రాబ్లమ్స్, ఆల్ హర్ లైఫ్ టు హిమ్. తన జీవితాన్ని ప్రభు వారికి చక్కగా వివరించడం మొదలు పెట్టేసింది. ఎందుకంటే నమ్మగలిగింది, నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగాడు ప్రభు వారు. సో ఆ రకంగా మనము వీ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్. నాకు ఒక ఫ్రెండ్ ఉంటుండే. సో వెన్ ఎవర్ సువార్త గురించి మాట్లాడాలని కపుల్ ఆఫ్ టైమ్స్ అండి, 4-5 సార్లు పైపడే తనను తన భర్తను ఇద్దరిని మా ఇంటికి డిన్నర్ కు లంచ్ పంపించేవారు. ఆ పిల్ల బాగా ముదిరిందండి. ఎట్టగంటే ఈ సువార్త నేను ఎక్కడ మొదలు పెట్టినా సరే, సార్ ఆ టాపిక్ వద్దులే కానీ వేరేది మాట్లాడదాం అనేది. నేను ఎక్కడ మొదలు పెట్టినా ముందే పసిగట్టి ఈ టాపిక్ వద్దు సార్ మనం వేరేది మాట్లాడదాం అని. అట్లా నా 4-5 డిన్నర్లు వేస్ట్ అయిపోయాయి. మరి పిలిచినప్పుడు ఊరికే పిలిచాం కదా, ఏదో నాన్ వెజ్ చేసి రావాలో వండాలో పిలవాలి. అచ్చు ఈ కారణంతో పిలిచేవాడినండి. ఏదో రకంగా పిలిచి, ఇప్పుడు అన్నం పెడుతున్నాం కాబట్టి కొన్ని ముచ్చట్లు చెప్తాం, వినాల్సిందే. మరి అన్నం తిన్నప్పుడు ముచ్చట్లు వినాలిగా. కానీ ఏ రకంగా దూరినా వెంటనే చెక్ పెట్టేసి ఈ టాపిక్ వద్దు సార్ మనం వేరేది మాట్లాడదాం. బికాస్ షీ వాస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఫలించలేదు మొత్తానికి. బట్ నిరుత్సాహం ఏమి లేదు, ఎందుకంటే ప్రభు కనికరం కావాలి. బట్ షీ రిమైన్డ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. దేర్ ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. అంతవరకు కానీ సువార్త విషయంలో అది ఒక్కడు కూడా ముందు పడలేదన్నమాట. బట్ ఫైన్, ఐ నెవర్ రిగ్రెటెడ్ అబౌట్ ద డిన్నర్స్ బికాస్ ఐ ఆల్సో ఎంజాయ్డ్ విత్ దెమ్ డిన్నర్స్. ఓకే, సో ఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే దారిని పోయే దానే చెప్పగానే అందరూ వినరు. ముందు మనం ఏంటో, మన వ్యక్తిత్వం ఏంటో వాళ్ళు అర్థం చేసుకోగలగాల, గుర్తించగలగాల. అప్పుడు వాళ్ళు మన మాటలను నమ్ముతారు. నమ్మగలగాలంటే ముందు ఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వారి పరిస్థితుల్ని అర్థం చేసుకొని వాళ్ళకి తగినటువంటి సలహాలు ఇవ్వడం ద్వారా, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించడం ద్వారా, అనారోగ్యంలో ఉన్నప్పుడు సందర్శించి వారి కోసం ప్రార్థన చేయటం ద్వారా యు డెవలప్ రిలేషన్షిప్స్. అండ్ వ్యక్తిగతంగా నేను ఈ పరిచర్యలో డెవలపింగ్ రిలేషన్షిప్ ద్వారా చాలా మందిని ప్రభువులోకి నడిపించగలిగాను. దేవుని కృప. ఇట్స్ ఆల్ ద గ్లోరీ, ఇట్స్ ఆల్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ ద గ్లోరీ టు గాడ్. బట్ ఈ ప్రిన్సిపల్, ఎస్టాబ్లిషింగ్ ద రిలేషన్షిప్స్ అనే ప్రిన్సిపల్ నిజంగానే ఎఫెక్టివ్ గా ప్రిన్సిపల్ గా ఉందని నేను వ్యక్తిగతంగా సాక్ష్యం ఇస్తున్నాను. ఫ్రమ్ మై లైఫ్, మై ఇవాంజలిస్టిక్ మినిస్ట్రీలో నుంచి. యూ క్యాన్ బ్యాంక్ ఆన్ దట్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, డు నాట్ ఆర్గ్యూ. అరే తలకాయ ఉందా లేదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, అర్థమైతే లేదా అన్నట్టుగా మొదలు పెట్టకండి ప్లీజ్. నెవర్ ఆర్గ్యూ. ఆర్గ్యుమెంట్ వల్ల నెక్స్ట్ ఈ ఆపర్చునిటీ ఓకే సక్సెస్ కాలేదు. ఆర్గ్యుమెంట్ లోకి వెళ్ళిపోతే నీకు నెక్స్ట్ ఆపర్చునిటీ ఉండదు. అండ్ ఈ ఆపర్చునిటీతో నువ్వు ఆపేయకూడదు. ఆ సంగతి నీకు కూడా బాగా తెలుసు, నాకు కూడా బాగా తెలుసు. మనకి నెక్స్ట్ ఆపర్చునిటీ కన్నా మనం ఛాన్స్ పెట్టుకోవాలి. మనం చేసామనుకోండి, ఏమవుతామంటే ఆర్గ్యుమెంట్ వచ్చేసింది. ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు
యూ విల్ లూజ్ ద నెక్స్ట్ ఆపర్చునిటీ. మేబీ ప్రస్తుతానికి ఆ ఆర్గ్యుమెంట్ లో నువ్వే గెలుస్తుండొచ్చేమో, కానీ నెక్స్ట్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీ. సో డోంట్ గెట్ ఇన్ టు ఆర్గ్యుమెంట్. ఎందుకంటే యూ కెన్ విన్ ద బ్యాటిల్ బట్ లూజ్ ద వార్. The next effective principle in evangelism is begin with known before moving on to the unknown. ఇందాక నేను యేసుక్రీస్తు ప్రభువు వారిని సమర స్ట్రీట్ ఒక మాదిరిగా వాడాను కదా. అక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే వాళ్ళిద్దరి కామన్ నీడ్ ఏంటంటే వాటర్. ఆ కామన్ నీడ్ బేట్ చేసుకొని నేనిచ్చే నీళ్లు తాగితే నువ్వు అసలే దప్పికొనవు అని అన్నోన్ తెలియనటువంటి సంగతుల గురించి మాట్లాడడానికంటే ముందు తెలిసిన విషయాల దగ్గర ఆయన చర్చ మొదలుపెట్టారు. తెలిసిన విషయాల దగ్గర చర్చ మొదలు పెట్టినప్పుడు దాన్ని డెవలప్ చేస్తా మెల్లిగా తెలియనటువంటి విషయాల వరకు వెళ్ళిపోయింది. నేనిచ్చే నీళ్లు భిన్నమైనటువంటి, అప్పుడు వెంటనే నీవు మెస్సయ్యావని నేను అనుకుంటున్నాను. ఈయనే మెస్సయ్యాని గుర్తుపట్టగలిగి మనము కుయుక్తి వద్దండి. కుయుక్తి కాదు ఇక్కడ, యుక్తి. మనం యుక్తి ప్రదర్శించాలి. ఆ యుక్తి మనం ప్రదర్శించకపోతే చిక్కుల్లో పడతాం. ఎస్పెషల్లీ సువార్త విషయంలో చాలా యుక్తిగా ఉండాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మనకి విరివిగా ఉండాల్సిన అక్కర ఉంది. స్పాంటేనిటీ అంటారు కదా, స్పాంటేనిటీ మనకు ఉండాలి. లేదనుకోండి మనము బలంగా సువార్త ప్రకటించలేము ప్రియులారా. సో బిఫోర్ యు మూవ్ ఆన్ టు అన్నోన్, బిగిన్ యువర్ కాన్వర్జేషన్ విత్ ద నోన్ థింగ్స్. లేదా ఇంకా మనము వాళ్ళకి నేరుగా చెప్పేయటం మొదలు పెట్టాము అనుకోండి, ఈ విషయాలు ఏవి కూడా వాళ్ళు వింటున్నా, మొహమాటానికి వింటున్నా, వాళ్ళ మనసులోకి ఏం వెళ్ళవు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవాంజలిజం లో ఏం కనపడుతుంటది అంటే, సరే స్ట్రీట్ ప్రీచింగ్ అనుకోండి, స్ట్రీట్ ప్రీచింగ్. మరి నాతో పాటు స్ట్రీట్ ప్రీచింగ్ లో మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ స్ట్రీట్ ప్రీచింగ్ లో మహా అయితే ఒక్కొక్క కార్నర్ లో 4-5 ద మ్యాక్స్ 10 minutes ఉంటుంది స్ట్రీట్ ప్రీచింగ్. అంటే డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్, అక్కడ ఉన్నటువంటి గ్యాదరింగ్ ని బట్టి కాస్త మారుతుంటది. బట్ యావరేజ్ లో 5 నిమిషాల నిడివిలోనే ఉంటుంది స్ట్రీట్ ప్రీచింగ్. ఈ 5 నిమిషాల నిడివిలో నోన్ టు అన్నోన్ వరకు వేయాలండి. బ్రిడ్జ్, నిచ్చెన, నోన్ టు అన్నోన్ విషయాల వరకు వెళ్ళాలి. నేరుగా యేసుక్రీస్తు ప్రభువు వారు నీ సొంత రక్షణ నమ్ముకో, పాపక్షమాపణ పరలోక నిరీక్షణ పొందుకో, అన్నోన్ థింగ్. బట్ స్టార్ట్ విత్ నోన్ థింగ్. మన ఊర్లలో ఇప్పటికి కూడా పండగలకి మనం కోళ్లు కోస్తా ఉంటాం. ఆ కోడిని కోసి రక్తాన్ని మనం ఫలానా దేవతకని అర్పిస్తూ ఉంటాం. ఇప్పటికీ దేవుళ్ళకని దేవతలకని పెట్టుకొని గొర్రె పొట్టేలను, మేక పొట్టేలను మనము వధిస్తూ ఉంటాం. అంటే రక్తాన్ని చిందిస్తూ ఉంటాం. దాని అర్థం ఏంటంటే, ఇలా రక్తాన్ని చిందిస్తే దేవత శాంతిస్తుందని, దేవుడు శాంతించి కనికరిస్తాడని, మనకి అదృష్టం కలిసి వస్తుందని, లేమిని తీసి కలిమిని ప్రవేశపెడతాడని, మనకి ఏ కీడు రాకుండా దేవత శాంతించాలంటే రక్తం చిందించాలి. ఏంటేంటి రక్తం చిందించటం అనేది మన పాపాలు, మన దోషాలు తీయబడాలంటే కొందరు ఇట్లా జంతువులను కోసి, కోడిని కోసి, మేకను కోసి, గొర్రెను కోసి, కొందరేమో దేవాలయాలకు వెనబడిన పుణ్యస్థలాలకు వెళ్ళి అక్కడ గుండు కొట్టించుకొని, అగరబత్తులు కొట్టించేసి, టెంకాయలు కొట్టేసి, ప్రదక్షిణలు చేసి, యాత్రలు చేసి ఇక్కడ మొదలు పెడతాం. ఇలా మొదలుపెట్టి
మెల్లిగా రక్తం చిందించబడటం యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడతారు. పాపాలు క్షమించబడాలంటే రక్తం ఎందుకు చిందించబడాలనే విషయాలు ప్రస్తావిస్తా దీన్ని లోతుకు తీసుకెళ్లి ప్రయత్నం చేస్తుంటాం. చాలా స్వల్ప వ్యవధిలోనే నోన్ ఫ్యాక్టర్ నుంచి అన్నోన్ ఫ్యాక్టర్. ఐ కనెక్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. యు నాట్ ఓన్లీ యువర్ లిసనర్స్, యువర్ ఆడియన్స్ షుడ్ బి ఏబుల్ టు కనెక్ట్. ఐ కనెక్ట్ ఉన్నప్పుడే ఐ అండర్స్టాండ్ ఉంటుంది. If you do not provide I connect, you cannot expect I understand. You first to talk about I connect. How you connect? So known things దగ్గర మనం మొదలు పెట్టాలి. చిన్న చిన్న విషయాల దగ్గర మొదలు పెట్టాలి. కొన్నిసార్లు ఆధార్ కార్డు నమోదు గురించి మాట్లాడుతూ ఉంటాం, రేషన్ కార్డు గురించి మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు మొబైల్ నెట్వర్క్ ని ఎగ్జాంపుల్ తీసుకుంటారు. కొన్నిసార్లు ఊర్లో ఉన్నటువంటి కరెంటును ఎగ్జాంపుల్ తీసుకుంటారు. కొన్నిసార్లు ఇప్పుడు ఊర్లో కొత్తగా వేయబడినటువంటి రోడ్లను ఎగ్జాంపుల్ తీసుకుంటారు. కొన్నిసార్లు టీవీలో వచ్చే యాడ్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటారు. సో ఒక్కొక్క కాంటెక్స్ట్ లో ఒక్కొక్క రకమైన ఎగ్జాంపుల్ తీసుకొని ఆ నోన్ నుంచి అన్నోన్ అనబడినటువంటి యేసుక్రీస్తు శిలువ మరణము, సమాధి, పునరుద్ధానం వరకు తీసుకెళ్తారన్నమాట. And the next point that we discuss, do not overwhelm them with too much information at one time. ఈ అటాకు దొరికి కూర్చున్నారు కదా అని చెప్పి ఆది కాండం మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు పీల్చి పిప్పి చేసి పిండి చేసేయండి. ఇక జీవితంలో వాడు ఒక్క నిమిషం కూడా మన సమయం ఇయ్యడు. ఏమండి, ప్రకృతి సంబంధి అయిన మనుషునికి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావన్న సంగతి ఆత్మ సంగతుల కన్నా తెలియాలిగా. ప్రకృతి సంబంధి అయిన వ్యక్తికి దైవ సంబంధమైన సంగతులు అర్థం కావని ఆత్మ సంబంధమైన వ్యక్తికి అర్థం కావాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, వాళ్ళకి బాగా బలం రావాలి, తొందరగా ఎదగాలని కోరుకోవడం తప్పు కాదు. ఇక ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పెట్టాల్సిన పోషణ అంతా ఒకసారి మార్నింగ్ ఎక్కేసాం అనుకోండి, వాట్ హ్యాపన్స్? 2-3 రోజులు తినాల్సిన ఒకేసారి పెట్టేసామనుకోండి, ఇది ఎట్లుంటదంటే రోగం తగ్గిపోవాలని 1 వీక్ లో వేసుకోవాల్సిన డోసు 1 పూటలో వేసుకున్నట్టే ఉంటది. ఎప్పుడైనా ట్రై చేశారు ఎట్లాగా? నాకు అంత టైం లేదు సార్. ఏమనంటే నాకు అంత టైం లేదు సార్ అనండి. ఎక్కడ లేదు, భూమి మీద టైం లేదు, నీకు నిజంగానే నీకు టైం లేదు, భూమి మీద టైం లేదు అంటాడు డాక్టర్. ఎస్ నీకు టైం లేదు, భూమి మీద టైం లేదు, అందుకని వేసుకున్నా. నేను వారం రోజులకి ఇస్తే 1 రోజు వేసుకుంటే చచ్చిపోక ఏం చెప్తారా అంటే. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సార్. ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముందుకెళ్ళిపోతా. 2018 సంవత్సరం అది. 17వ సంవత్సరం సార్. మా పాపకి, చిన్న పాపకి బాగా జ్వరం వచ్చింది. దాదాపుగా 4-5 రోజులు సఫర్ అయింది. హాస్పిటల్కి తీసుకెళ్తే తనకి టైఫాయిడ్ అన్నారు. అయితే మేము మియాపూర్లో ఉన్నాము. మా చిన్నపిల్లని చూపించే హాస్పిటల్ కొండాపూర్లో ఉంది. అయితే ఆ డాక్టర్ లేడని పక్కనే ఉన్నటువంటి వేరే పీడియాట్రిషియన్ హాస్పిటల్కి వెళ్ళాము. ఆయన చూసి మెడిసిన్ రాసి అడ్మిట్ చేయాలండి అన్నాడు. మళ్ళీ భయపడ్డాము, అడ్మిట్ అంటే భయపడ్డాము. పాయింట్ ఏంటంటే ఇందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి, మియాపూర్ నుంచి కొండాపూరు తిరగడం అంటే నాకు బైబిల్ కాలేజ్ ఉంది, పరిచర్య ఉంది, నా వైఫ్
ఇంకొక పెద్ద పాప ఉంది, కష్టం తిరగడం. రెండోది ఫైనాన్సెస్, అడ్మిషన్ అంటే ఎంత అంటాడో. ప్రార్థన చేసుకున్నాం, కానీ ప్రభు కృప ఏంటంటే ఆ మధ్యాహ్నం వరకు పెట్టేసి ఆయన అన్నాడు, నో ప్రాబ్లం, ఇంకా అక్కర్లేదులేండి, ఐవి పెడదాం చేతికి, ఇంజెక్షన్ పెడతారు కదా చేతికి, అది పెడతాము, మీకు డోసులు మార్నింగ్ ఈవినింగ్ వేయించుకోండి, ఇబ్బంది ఏమి లేదన్నాడు. దేవుని స్తోత్రం అనుకున్నాం. మెడిసిన్ రాశారు, శ్రద్ధగా వినండి, అసలు పాయింట్కి వచ్చాను నేను ఇప్పుడు. మెడిసిన్ రాశారు, మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకున్నాము. అయితే అందులో ఒక యాంటీబయాటిక్ 75 mg యాంటీబయాటిక్. యాంటీబయాటిక్ అవుతే ఆయన 75 750 లాగా రాశాడు డాక్టర్. అంటే ఫేస్ వాల్యూ మీరు చూస్తే 75 అని ఆ హాస్పిటల్కి వాళ్ళకి అర్థమవుతుంది, కానీ బయట ఎక్కడ మెడికల్ షాప్కి వెళ్ళినా 750 లాగా అర్థమవుతుంది. మీరు నమ్మాలి, 75 mgని 750 mgగా మార్చి నా బిడ్డకి 3 రోజులు మార్నింగ్ ఈవినింగ్ ఇచ్చామండి. 750 mg, ట్రస్ట్ మీ ఆన్ దట్. నాలుగవ రోజు హాస్పిటల్కి ఇంకా మార్నింగ్ డోస్ ఇచ్చేసి ఐవి తీసేయాలి కాబట్టి మనం ఏం తీస్తాములే హాస్పిటల్కి వెళ్తాం. ఇక్కడ లోకల్ గా హాస్పిటల్కి వెళ్ళలేదు. పొరపాటు ఏం జరిగిందంటే మేము లోకల్ గా ఒక ఆర్ఎంపీని పిలిపించి ఇప్పించేవాళ్ళం ఇంజెక్షన్. మరి ఆయన కూడా అమ్మ పిల్లలకి 750 mg వేయరు అని మాకు చెప్పలా, వేస్తూ పోయాడు. అల్లాడిపోతా ఉండే ఇంజెక్షన్ వేసేటప్పుడు, చేతులు కాళ్ళు గట్టిగా బట్టి మరి ఇంజెక్షన్ వేయించేవాడు. 4వ రోజు ఎట్లాగో తీపిచ్చేద్దాం కదా, హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నర్సులతో తీపిచ్చి ఇంకా డాక్టర్ గారితో మాట్లాడొద్దామని హాస్పిటల్కి వెళ్తే ఆవిడ లాస్ట్ డోస్ లో 75 mg వేస్తుంది. మేడం 75 కదండి, 750 ఏంటి అంటే, 750 ఏంటి, ఇది 75 కాదండి. లేదు మేడం 750 అండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే అది 75 అట, 750 కాదు. మేము చెప్పాము, అసలు ఇంకా ఒళ్ళంతా చెమటలో పట్టేసి గుండె పగిలిపోయినంత పని అయిపోయింది సార్. అన్నయ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది 750 కాదంటే, 750 కాదు 75. 3 రోజులు మార్నింగ్ ఈవినింగ్ 750 డోసులు వేసామంటే ఆయన అసలు స్టన్ అయిపోయాడు. చనిపోయి ఏమన్నా బ్లడ్ మోషన్స్ అవుతున్నాయా, వామిటింగ్స్ అవుతున్నాయా, ఏమన్నా పాప శృద్ధ పడిపోతుందా? సరే ఏమి లేదు సార్, బ్లడ్ మోషన్స్ లేవు, వామిటింగ్స్ లేవు, శృద్ధ పడిపోవడం ఏమి లేవు అంటే ఇంకా వాళ్ళు కూడా రిస్క్ తీసుకోరు కదండి. వెంటనే ఇంకా తగ్గిపోయిందో తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఇక ప్రార్థన చేశామయ్యా, దేవుని కృప, 15 రోజులు కనిపెట్టుకున్నాం. బ్లడ్ మోషన్స్ అవుతాయా, వామిటింగ్స్ అవుతాయా, పడిపోద్దా, ఏమైపోద్ది అని 15 డేస్ అలా కంటికి రెప్పలాగా అట్లా ఎదురు చూస్తున్నాం. దేవుని కృప, ఈనాటి వరకు నా బిడ్డకి ఏం కాలేదు. దేవునికి మేము కలుగుతాం. నేనేం ఎందుకు చెప్తున్నానంటే 75 mg ఇచ్చేది 750 mg ఇచ్చిన అసలు మామూలుగా ఒక mg అటు ఇటు అవుతున్నా చచ్చిపోతారంటండి. అప్పుడు లెక్క పెట్టాము, 3 రోజులు అంటే 3 రోజులు 6, ఉదయం సాయంత్రం 6 ఇంటూ 750 వేసుకోండి, 3000 దాటుతుంది. 300 mg ఇవ్వాల్సింది 3000 mg ఇచ్చేసాం. And my girl is still healthy, but that's not advocated actually, right? Having said it, మనం నేర్చుకుంటున్నటువంటి పాయింట్ ఏంటంటే, do not overwhelm with too much of information. తక్కువ మాట్లాడండి, కొద్దిగా చెప్పండి, పాయింట్ బై పాయింట్ చెప్పండి. ప్రకృతి సంబంధులు కదా, అలా అర్థం చేసుకోలేరు. పసిపిల్లలకి పిహెచ్డి సిలబస్ మనం చెప్పలేం కదా, చెప్పకూడదు కదా. పసిపిల్లలకి మనం పిహెచ్డి సిలబస్ చెప్పం, ఎందుకంటే వాళ్ళకి పిహెచ్డి సిలబస్ అర్థం కాదు కాబట్టి.
వాళ్ళకి అర్థమయ్యేది ఏంటి? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్. ఆ స్థాయిలో మొదలు పెట్టాలి మనం. ద నెక్స్ట్ ప్రాక్టీస్ ఆఫ్ ఇవాంజలిజం. లెట్స్ టాక్ అబౌట్ ద నెక్స్ట్ పాయింట్. నేను నా వీడియో ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే కరెంట్ లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి. చెప్పండి సార్. ఇప్పుడు అంటే మనకి అవకాశాలు ప్రతిసారి రావు కదా, వాళ్ళు ప్రతిసారి మనకు దొరకరు. అదే ఇందాక నేను చెప్పాను కదా సార్, దొరికినప్పుడే మొత్తం మనం స్వార్థ చెప్పాలి కదా, కంప్లీట్ గాస్పెల్ ఇవ్వాలి కదా. నేను ఆ పాయింట్ ఇందాక మీకు ఆల్రెడీ చెప్పానండి. ఏం చెప్పానంటే నా స్ట్రీట్ ప్రీచింగ్ లో నేను చెప్పాను ఆల్రెడీ 5 నిమిషాల్లోనే. అది ఎవరికో చెప్తున్నారు అంటే టార్గెట్ ఆడియన్స్ లేదు కదా అక్కడ. మీకు ఎదురుగా పర్సనల్ ఎవాల్యుయేషన్ చేస్తున్నప్పుడు you won't be getting somewhere you will be meeting somebody in the bus or somewhere in a train and you won't be seeing that person again. the purpose is ఒకటే. పర్పస్ ఏంటంటే అతనికి సువార్త అర్థం కావాలి. ఇప్పుడు టార్గెటెడ్ ఆడియన్స్ అయినా లేకపోతే పబ్లిక్ జనరల్ ఆడియన్స్ అయినా మేక్ ఇట్ ఈజీ. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, దే ఆర్ అవైలబుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇన్ అవైలబుల్ కండిషన్స్ లో మనం సిస్టమేటిక్ గా వెళ్ళటం మంచిది. సిస్టమేటిక్ గా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు, వన్స్ ఫర్ ఆల్ మనం చెప్పవలసి వచ్చినప్పుడు, కీప్ ఇట్ ప్లెయిన్ అండ్ సింపుల్. స్ట్రీట్ ప్రీచింగ్ లో ఎంత ప్లెయిన్ గా సింపుల్ గా సాధారణ భాషలో మాట్లాడతాం. ఎంత సాధారణమైన భాషలో మాట్లాడతాము అంటే అందులో థియోలాజికల్ టర్మ్స్ ఉండవు. స్థానికంగా మా దగ్గర ఏ భాష మాట్లాడతారో తెలుగు భాష, అదే పదాలు నేను విరివిగా వాడుతూ ఉంటా. మీకు వాడేటటువంటి టర్మ్స్ నేను వాడా. సో వన్స్ ఫర్ ఆల్ కండిషన్స్ లో యు ఆర్ పర్మిటెడ్ సార్, బట్ టూ మనీ డాక్టరీన్స్ ఇన్క్లూడ్ చేయకండి. జస్ట్ ప్లెయిన్ గా చెప్పేసేయండి. అండ్ అల్టిమేట్ గా మీకు ఆత్మ నడిపింపు ఉంటుంది, పరిశుద్ధ ఆత్మ దేవుని సహకారం ఉంటుంది. బుక్ లో నేర్చుకున్న ప్రకారమే మీరు వెళ్ళరు, కానీ ఒక సిస్టమ్ అంటూ ఉంటదనే సంగతులు మనం నేర్చుకుంటున్నాం. అంతేగాని బ్రదర్ ఒక స్టెప్ 1 చెప్తాను నేను వినండి, స్టెప్ 2 చెప్తాను వినండి, స్టెప్ 3 చెప్తాను బ్రదర్, 4th స్టెప్ కు మాత్రం మీరు నా కన్విక్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము స్టెప్ 1, 2, 3, 4 వెళ్ళలేం మనం. బట్ దెర్ ఇస్ అన్ ఆర్డర్. సో నోన్ టు అన్నోన్, టూ మెనీ చెప్పామనుకోండి కాంప్లికేట్, కన్ఫ్యూజ్ అయిపోతాడు. సో ఆ సింగిల్ సిట్టింగ్ లోనే మీరు ప్లెయిన్ గా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తంలో పాపక్షమాపణ పరలోక నిరీక్షణ ఉందని చెప్పగలగాల, అంతే. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తంలో పాపక్షమాపణ పరలోక నిరీక్షణ ఉందని చెప్పాలంటే కనీసం మీరు 10 నెలలు ఆగితే కానీ చెప్పకూడదు, 3 నెలలన్నా కనీసం మీరు ఆగాల, అది చెప్పట్లే మనం. మీకు సిచ్యువేషన్ బట్టి, కాంటెక్స్ట్ ని బట్టి ఎస్ అంత టైం తీసుకునే అవకాశం ఉంటే టైం తీసుకోండి. లేదు వన్స్ ఫర్ ఆల్ మనకి అలగపోవచ్చు అంటే ప్లెయిన్ గా చెప్పేసి. బట్ అబవ్ ఆల్ యు నీడ్ ది అంక్షన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, ఆయన యొక్క సహకారం మనకు కావాలి. ఎందుకంటే ఆ థాట్స్ మనకు రావాలి, ఆ పదాలు మన నోట్లో ఆయన పెట్టాలి కదండి. నెక్స్ట్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఇవాంజలిజం. ఈ ప్రాక్టీస్ ఆఫ్ ఇవాంజలిజం లో దేర్ ఆర్ మెనీ వేస్ అండి. దేర్ ఇస్ నో స్టాండర్డ్. ఇట్లా వెళ్తే ఖచ్చితంగా మీరు ఆత్మ లక్ష్యం పడతానని ఎవరు ఎప్పుడు చెప్పలేదు అలాగే. కానీ ఒక్కొక్కరు, ఎందుకంటే దేవుని వాక్యం అనేది విత్తనం అవుతే మనుషుల హృదయాలు అనేవి నేలతో పోల్చబడ్డాయి. ఈ నేలతో పోల్చబడినప్పుడు పిల్లరా ఒక్కొక్క నేల ఒక్కొక్క రకంగా స్పందిస్తుంది. ఉదాహరణకి ఒక చిన్న మాట చెప్తాను నేను. నిన్న మా చర్చ్ కాంపౌండ్ లో కొబ్బరి మొక్కలు నాటాలని హైదరాబాద్ లో చందానగర్ ప్రాంతంలో ఒక నర్సరీకి వెళ్ళి కొబ్బరి మొక్కలు బేరం చేస్తున్నా. నేను అడిగాను, అయ్యా ఇవి కాత కాయడానికి ఎంత కాలం పట్టుద్ది అంటే, అయ్యా సార్ ఇది 1.5 నుంచి 2 సంవత్సరాల కాపు వచ్చుద్ది అని. మరి కాయ సైజ్ ఎంత ఉంటదంటే ఆయన అన్నాడు, ఇదైతే మంచి నాణ్యమైనటువంటి సైజ్ అయిన కాయ సార్, బట్ నేను అది మీకు అష్యూరెన్స్ ఇవ్వలేను. ఎందుకంటే మీ నేల యొక్క తీరును బట్టి, ఆ సాయిల్ యొక్క బిహేవియర్ ని బట్టి, నేచర్ ని బట్టి కాయ యొక్క పరిమాణం ఉంటది. నేను 1.5 సంవత్సరాలు అన్నాను, నేలను బట్టి అది 2 సంవత్సరాలు కావచ్చు.
ఒక మంచి పెద్ద కాయ వస్తుంది అని చెప్పేసి అన్నాను. మీ నేలను బట్టి కొంచెం కాయ సైజ్ తగ్గుతుండవచ్చు, మంచి నేల అయితే అనుకున్న దానికి పెరుగుతుండవచ్చు అని చెప్పి ఆయన మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటే రకమైనది అయినప్పటికీ కూడా ఒక నేలలో నాటితే తొందరగా కాపుకొచ్చి మంచి కాయలు కాయటం, ఇంకొక రకమైన నేలలో నాటితే కాస్త ఆలస్యంగా కాపుకొచ్చి చిన్న కాయలు కాయటం, కొన్ని సందర్భాల్లో కాయకపోవటం అనే సమస్యలు కూడా ఉంటాయని చెప్పి వారి మాటల్లో నేను అర్థం చేసుకోగలిగాను. సో దేవుడి వాక్యము విత్తనంతో పోల్చబడింది, మానవ హృదయాలు నేలతో పోల్చబడ్డాయి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే సో ఇక్కడ పర్సనల్ టెస్టిమనీ ఈజ్ వన్ ఆఫ్ ద ఎఫెక్టివ్ మెథడ్స్ ఆఫ్ ఇవాంజలిజం అంట. పర్సనల్ టెస్టిమనీ. ఇంకా పర్సనల్ టెస్టిమనీ అనగానే కొందరు ముక్కులు ఎర్రబడ్డేంత వరకు దాని సీట్తో సాక్ష్యం చెప్తా ఉంటారు. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ ఆన్ దట్. I might sound sarcastic, but I mean it. అంతగానం తుడుస్తూ ఉంటారు. అయ్యా నాకు ఎదురైన అవమానాలు చిన్న సన్న అవమానాలు కాదు. ఒకసారి నన్ను సాక్షి చెప్పన్నాడు ఒక పాస్టర్. అది తమిళనాడులో నేను బీడీ చదువుకుంటున్న రోజులు సేలంలో మా ఫ్రెండ్ ఉండేది, వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వాళ్ళ డాడీకి 4-5 చర్చిలు ఉన్నాయి. ఆ రోజుల్లో 2007-6 అంటే ఆ 4-5 చర్చిల్లోకి నన్ను తీసుకెళ్లి వాక్యం చెప్పించేవారు అనమాట. నేను ఇంగ్లీష్లో చెప్తే వాళ్ళు తమిళ్లోకి ట్రాన్స్లేట్ చేసేవారు. అయితే ఒకరోజు నన్ను సాక్ష్యం చెప్పమన్నాడు. సాక్ష్యం చెప్పమంటే నేను ఇంక సాక్ష్యం అంటే నా సాక్ష్యం అని మీకు తెలిసిందే కదా. దాంట్లో రామ్ గోపాల్ వర్మ లాంటి ట్విస్టులు ఉండవు, సస్పెన్స్ ఉండదు, ఏమండి వైలెన్స్ ఉండదు. మరి ఇలాంటి టర్న్లు, ట్విస్టులు, వైలెన్స్ లేని సాక్ష్యం ఒకటి చెప్పాను నేను. చెప్తే ఆయన సాక్ష్యం అయిపోయిన తర్వాత ఆయన అంటాడు, తంబి నీ సాక్ష్యం అంత ఇంప్రెసివ్ గా లేదేందంట. నీ సాక్ష్యం అంత ఇంప్రెసివ్ గా లేదేం తంబి అంటాడు. అయితే నాకు ఆ రోజుల్లో అర్థం కాలేదండి, కొంచెం మదన పడేవాడిని. అదేంటి నా సాక్ష్యం ఇంప్రెసివ్ గా లేదంట, నా సాక్ష్యం ఇంప్రెసివ్ గా లేకపోవటం ఏంటి, దీన్ని ఇంప్రెసివ్ గా ఎలా చేయాలి అని బాగా మదన పడిపోయేవాడిని. ఎంత 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 ప్రయత్నం చేసినా దాన్ని ఇంప్రెసివ్ గా మార్చలేకపోయేవాడిని. హైదరాబాద్ వచ్చిన తర్వాత అర్థమైందండి, ఇంప్రెసివ్ గా మార్చడం అంటే ఏముంటుందో. అది హైదరాబాద్ వచ్చినాక, ఈ హైదరాబాద్ 4 మూలలో 4 సంతలు ఉన్నాయి కదా, వాళ్ళ సాక్ష్యాలు విన్న తర్వాత అర్థమైంది దీన్ని ఇంప్రెసివ్ గా ఎలా మార్చాలని. ముందు ఒక బస్సు వస్తుంది, నేను దానికి విధంగా వెళ్తున్నాను, అది దగ్గరకు వస్తుంది, నేను దగ్గరికి వెళ్తున్నాను, అది ఇంకొంచెం దగ్గరకు వచ్చింది, నేను దగ్గరకు వచ్చాను, ఇక నన్ను గుద్దబోతోంది, వెంటనే కళ్ళు తెరిచాను, అది కళను తెలుసుకున్నాను. ఈ రేంజ్ లో ఉండాలి సాక్ష్యం. రైట్. అది ఆదివారం మిట్ట మధ్యాహ్నం నేను రోడ్డు మీద వెళ్తున్నాను. క్రీస్తు విరోధులు అందరూ వచ్చి నన్ను పట్టుకొని ఆ రోడ్డు మీద బంధించారు. నా కాళ్ళు చేతులు రోడ్డు మీద కట్టేశారు. ఒక రోడ్డు రోరల్ నడుచుకుంటూ వస్తుంది, అది దగ్గరికి వస్తుంది 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 వస్తుంది, నన్ను ఎక్కబోతుంది. నేను కళ్ళు తెరిచాను, అది కళను గ్రహించాను. ఇగో ఇట్లా ఇట్లా చెప్తే ఇంప్రెసివ్గా ఉంటుందని ఆ తర్వాత నాకు అర్థమైంది. మనకేమంటే చెప్పడం రాదాయే. కొందరి సాక్ష్యాలు చెప్పిన తర్వాత స్టేజ్ దిగంగానే వాళ్ళ ముక్కు చిలక అంత ఘనం వాళ్ళు దాన్ని రుద్ది చీది ఎక్కేటప్పుడు నార్మల్ గానే ఉంటారు, స్టేజ్ దిగేటప్పుడు మాత్రం చిలక ముక్కులాగా తయారవుతాయి. అంత ఘనం ఏడుస్తారు సాక్ష్యం చెప్పుకుంటూ. అంటే ఏడిపోతే ఏడవండిలే, కాదంటే ఏం బాగుంటుందిలే కానీ పర్సనల్ టెస్ట్ మనీ సార్, సాల్వేషన్ టెస్ట్ మనీ చెప్పండి, మీకు పుణ్యం ఉంటది. మరి సినిమా స్టోరీలు చెప్పకండి ఘోరంగా. యేసయ్య రక్తం గురించి మాట్లాడండి సార్.
యేసయ్య సమాధి గురించి మాట్లాడండి సార్, యేసయ్య పునరుద్ధానం గురించి మాట్లాడండి సార్. ఆ రక్తంలో పాపక్షమాపణ పరలోక నిరీక్షణ మీకెట్లా వచ్చిందో చెప్పండి సార్. అది పర్సనల్ టెస్టిమనీ సార్. దానివల్ల మారు మనసు పొందుతారు సార్. సో పర్సనల్ టెస్టిమనీ అనగానే ఇంకా పూనకు వచ్చినట్టు ఊగిపోవద్దు. రియలిస్టిక్ గా వాస్తవాలు చెప్పండి. నిన్న ఆల్రెడీ స్టంట్స్ మొదలెట్టారు. ఏంది? కోవిడ్ పేషెంట్లకి ప్రార్థన చేస్తున్నారంట. ఈ 5 నెలలు తాగి పడుకున్నారు, ఇప్పుడు కోవిడ్ పేషెంట్ల కోసం ప్రార్థన చేస్తున్నాము, దైవజనుడు వాళ్ళ ఇంటికే వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడని కథలు పడుతున్నారు. నేను అన్నాను, కోవిడ్ పేషెంట్లు ఇంట్లో ఉండరు రా, గాంధీ హాస్పిటల్ ఉన్నారా, పోదాం, నేను గేట్ కార్డులు పెడతా, నువ్వు లోపలికి పోదు. అర్థమవుతుందా? డాక్టర్స్ చేత COVID-19 సర్టిఫై అయిన పేషెంట్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి సార్. అర్థమవుతుందా? ఇక మూతికి మాస్కులు కట్టుకున్న వాళ్ళందరూ కరోనా పేషెంట్ గారు. ఆ ప్రకారం మాట్లాడితే పొద్దాకు మీరు కూడా కరోనా పేషెంట్లే, నేను కూడా కరోనా పేషెంట్నే. మాస్కులు కట్టుకుంటున్నాం కదా, మాస్కులు కట్టుకున్న ప్రతి ఒక్కడు కరోనా పేషెంట్ అయిపోతాడటండి. నేనన్నాను, కమాన్, డాక్టర్స్ చేత సర్టిఫైడ్ అయిన కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి అప్పుడు వాని మూతి మీద ప్రార్థన చేయబెట్టి ప్రార్థన చేస్తావో, వాని ముక్కు మీద పెట్టి ప్రార్థన చేస్తావో అప్పుడు చూస్తాను నేను. అంటే ఎంత మోసం ఉంటదండి. పర్సనల్ టెస్టిమోనీలు చెప్పే వాళ్ళు కూడా ఎంత ఘోరంగా తయారయ్యారండి. ఏ మాత్రం మొహమాటం లేకుండా అన్ని అబద్ధాలనే సాక్ష్యాలుగా చెప్తున్నారు. దయచేసి ఈ సాక్ష్యాలు విని మనం మోసపోకూడదు, భ్రమపడకూడదు. టెస్టిమోనీ అన్నానగానే నేను చాలా క్లియర్ చెప్తానండి. మా చర్చిలో టెస్టిమోనీ అన్నానంటే వాళ్ళకి ముందే చాలా క్లియర్ గా చెప్తారు. అందులో వాస్తవికత ఉండాల, యేసయ్యకు మహిమ కలగాల. నా గురించి మీకు చెప్పవలసిన అవసరం లేదు. మా పాస్టర్ గారి పుణ్యం, మా పాస్టర్ గారి దయ దాక్షిణ్యం, ఆయన చెయ్యి పెట్టాడు, కాలు పెట్టాడు, ఆయన మాట సెలవిచ్చాడని నా గురించి కాదు మీకు చెప్పాల్సింది. వాక్యం బోధించాడన్న ఒక్క మాట చాలు నాకు. యేసుక్రీస్తు రక్తంలో పాపక్షమాపణ పరలోక నిరీక్షణ నీకు ఎలా కలిగింది? ఆయన సిలువలో చనిపోయినటువంటి ఆ మరణం, ఆయన చిందించిన రక్తం, ఆయన సమాధి పునరుద్ధానాలు నీకు రక్షణ ఎలా ప్రాప్తింపజేశాయి? ఇవి చెప్పు. యువర్ పర్సనల్ టెస్టిమనీస్ a great kind of means or a tool in sharing the gospel. ఆ తర్వాత you talk about what you used to be and talk about how Christ saved you. ఏ రకంగా నువ్వు సువార్త చేత సంధించబడ్డావో, ఏ రకంగా సువార్త చేత నువ్వు తట్టబడ్డావో, ఏ రకంగా సువార్త చేత నువ్వు మార్పు పొందావో నువ్వు ప్రస్తావించు. తప్పు లేదు. ఎవరి ద్వారా నువ్వు సువార్త విన్నావో, ఎవరి ద్వారా నువ్వు మారు మనసును నడిపించబడ్డావో చెప్పుకోవడం ఏమాత్రం తప్పు కాదు. దట్ ఈస్ అ గ్రాటిట్యూడ్ పాయింట్, తప్పేమి కాదండి. ఇక్కడ మూడోది, నీవు ఇప్పుడు ఏమై ఉన్నావో. 2009వ సంవత్సరంలో కొండాపూర్లో నేను సేవ చేస్తున్న రోజుల్లో ఇప్పుడు ఉన్నట్లేదు కొండాపూర్. అప్పుడు అన్ని ఓపెన్ ప్లాట్స్, అక్కడక్కడ రేకుల చెట్లు కనపడతా ఉండే, మొత్తం గచ్చపోతలు చెట్లు ఉంటుండే. అయితే నేను కూడా ఒక రేకుల చెట్లో ఉండేవాడిని. నా భార్య నేను ఒక రేకుల చెట్లో ఉండేవాళ్ళం, చిన్న రేకుల చెట్లో ఉండేవాళ్ళం. మా రూమ్ ఆనుకొని ఇంకొక రేకుల చెట్లో 2 యవనస్తులు ఉండేవారు. వాళ్ళు ఏదో తండా నుంచి వచ్చి అక్కడ కొండాపూర్లో ఉన్నటువంటి మారుతి జమ్ వర్క్షాప్ లో, మోటార్ వర్క్షాప్ లో పనిచేస్తా ఆ రూమ్ లో ఉండేవాళ్ళు. వాళ్ళతో మంచి రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకున్నాం. చక్కగా అక్క అక్క అన్న అన్న అనుకుంటూ మంచి ఒక రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకున్నాం. మాతో చక్కగా మాట్లాడేవారు. ఈ రిలేషన్షిప్ లో సువార్త చెప్పడం మొదలుపెట్టారు. సువార్త చెప్పడం మొదలుపెట్టిన తర్వాత మెల్లిగా
చర్చికి తీసుకెళ్ళడం మొదలుపెట్టాను. అయితే ఆ చర్చిలో నాతో పాటు ఇంకొక ఆయన ఉండేవాడు. ఆ ప్రస్తావనలు ఇప్పుడు తప్పనిసరిగా చెప్తున్నాను. అయితే సరే పరిచయం చేసి, బ్రదర్ ఇట్లా ఇప్పుడిప్పుడే ప్రభులోకి వస్తున్నారు, మా నైబర్సు సువార్తకు స్పందిస్తున్నారు అంటే పరిచయం చేశారు. ఇంకా ఆయన చెప్తున్నాడు, అయ్యా మీరు నన్ను నమ్మాలి, ఎందుకంటే దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని చెప్తున్నాను. ఆయన ఏమంటాడంటే, బ్రదర్ మీరు యేసు ప్రభుని నమ్మండి, ఎందుకంటే ఒకప్పుడు నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను, ఈవేళ నేను ప్యాలెస్ లో ఉండగలుగుతున్నాను. ఊరిని గాస్పల్ తగలయ్యా, ఇది కాదు గాస్పల్. వాళ్ళ ఫ్రెండ్స్ అంటారంట ప్లాట్ఫామ్ టు ప్యాలెస్ అంటారంట. యేసు ప్రభుని నమ్ముకున్నాను నేను, ఇప్పుడు నా ఇల్లు, అయ్యా అక్షరార్థంగా వారు మాట్లాడిన మాటలు ఇవి, నా ఇల్లు కనీసం అంటే 2 కోట్లు ఉంటుంది. కొండాపూర్లో ఇంకా 2 ప్లాట్లు ఉన్నాయి నాకు. మలేషియన్ టౌన్షిప్ లో ఒక ప్లాట్ ఉంది. యేసే నన్ను దీవించాడు బ్రదర్, మీరు కూడా యేసు ప్రభుని నమ్ముకుని అంటాడు. నా పడిన ప్రయాస, నా శ్రమ అంతా దండగైపోయింది. చాలా బాధపడ్డాను. పక్కన తీసుకెళ్ళి ఇక నేనేం చెప్తానండి, సువార్త అంటే నువ్వు ఒకప్పుడు పేదోడివి, ఇప్పుడు నేను ధనవంతుడిని. అమేజింగ్ గ్రేస్ పాడండి ఒకసారి ఎవరైనా. అమేజింగ్ గ్రేస్ ఎవరైనా పాడగలుగుతారా? Amazing grace, how sweet the sound that saved a wretch like me. I once was blind, but now I once was lost. I once was lost, Was blind, but now I see. అసలు ఆ పాటంతా ఎంత అమోఘమైనటువంటి థియాలజీ ఉందో చూడండి సార్. ప్రతి లైన్ ఒక గాస్పెల్ అండి, ప్రతి లైన్ లో సువార్త ఉంది. I was lost but am found. I was blind but I see. I was poor, now I am rich. కాదండి. Is it so? No. I was poor, I am rich. I was on platform, today I am in palace. I was in rented home, today I am in my own house. I was on cycle, today I am in bench car. This is not the testimony. This is not what you used to be. This is not what you are in the sight of God. I was lost in the sight of God. I was a sinner doomed to hell in the sight of the Lord. Now I am found and saved. I am a child of God. I am a child of God. Who are you now? Ante 2 కోట్ల బిల్డింగ్ కి అధిపతిని. Who are you now? A child of God. Who are you now? A saved sinner. A sinner saved. Who are you? A slave of slave to righteousness. Who are you? A servant of Jesus Christ. Who are you? A witness for the living word of God. ఈ చెప్పకుండా పర్సనల్ టెస్టిమనీ అనగానే ప్లీజ్ దయచేసి, నేను ప్రభు చేత మీరు దీవించబడిన ఎడల నేను దాన్ని కాదను. బట్ ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి కావాల్సింది మీరు భౌతికంగా మెటీరియలిస్టిక్ గా ఎంత దీవించబడారనేది కాదు. దాని ఆధారితంగా ఏ వ్యక్తి మారు మనసులోకి రాడు. దాన్ని మారు మనసుకి కొలమానంగా మీరు దయచేసి బోధించవద్దు. So personal testimony is a wonderful thing. మనల్ని మనం బోస్ట్ చేసుకోవటం కాదు పర్సనల్ టెస్టిమనీ. కొందరు పర్సనల్ టెస్టిమనీ షేర్ చేసుకుంటూ ఎంత మిడిసిపడుతుంటారో తెలుసండి మీకు.
అవునా కదా? సో దే బ్రాగ్ సో మచ్. క్యాసెట్స్ కూడా తయారు చేస్తారు. ఏమండి? క్యాసెట్లు కూడా తయారు చేసి సీడీలు తయారు చేసి అమ్ముతున్నారు. సీడీలు, యూట్యూబ్లు. దే బ్రాగ్ themselves so much అండి. ఎంత అంటే ఆ గర్వము, ఆ మిడిసిపాటు కనబడతా ఉంటారు. ఇట్ ఈస్ నాట్ టు బ్రాగ్ యువర్ సెల్ఫ్. ఈ ఆర్టిఫిషియల్ టెస్టిమోనీస్ అన్ని సార్ ఫేక్ టెస్టిమోనీస్ సార్. I have no doubt in that. Not even a jot. అసలు వాటిలో నిజం ఉండదు సార్, వాస్తవికత ఉండదు సార్. I'm not against testimony sir. Don't try to misunderstand me please. మీరు నాతో ఉన్నారు, నా ఆలోచన సరళి తీరు మీరు ఎరిగి ఉన్నారు. నేనేం చెప్పదలుచుకున్నానో అదే అర్థం చేసుకోండి. I'm not against testimonies. మీరు సంఘంలో చెప్పుకోవాల్సిన సాక్ష్యాలు సువార్తికరణలో చెప్పకండి ప్లీజ్. డిఫరెన్స్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. రక్షణార్థమైన మారు మనసు పొంది విశ్వాసంలో బ్రతుకుతున్నటువంటి, వాక్యాన్ని ఎంతో కొంత అర్థం చేసుకోగలిగినటువంటి సంఘం మధ్యలో పంచుకోవాల్సినటువంటి సాక్ష్యాన్ని కొత్తగా వచ్చి అప్పుడే సువార్త వింటున్న వాళ్ళకి పంచుకోకండి. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు యేసుప్రభు దేవుడు అంటే ఇగో ఇట్లా నమ్ముకుంటే కలిసి వచ్చుద్ది, నమ్ముకుంటే బాగుపడతారు, నమ్ముకుంటే బాగవుతారు, నమ్ముకుంటే ఎదుగుతారు, నమ్ముకుంటే పేరు వస్తుంది, నమ్ముకుంటే కలిసి వస్తుంది. అట్లా వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ పాపం మనకు చుట్టుకుంటుంది. సో మీరు నిలబడిన గ్రౌండ్ ఏంటో ఆలోచించండి, మీ శ్రోతలు ఎవరో ఆలోచించండి. యేసయ్యను ప్రొజెక్ట్ చేయండి. యేసయ్య రక్తాన్ని గురించి మాట్లాడండి, ఆయన శిలువ మరణ సమాధి పునరుద్ధానం గురించి మాట్లాడండి. ఎంత వీఆర్, హౌ మచ్ ఐ వాజ్ లాస్ట్, మనం ఎంత దౌర్భాగ్యలో మాట్లాడండి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారంగా ఎంత పరిశుద్ధులమో మాట్లాడండి, ఎంత నీతిమంతులమో మాట్లాడండి, ఆయనకి ఎంత సమీపస్తులమో మాట్లాడండి. ఒకప్పుడు ఎంత దూరస్తులుగా బ్రతికావో అది మాట్లాడు, ఇప్పుడు ఎంత సమీపస్తుగా ఉన్నావో అది మాట్లాడు. ఒకప్పుడు ఎంత నిర్జీవంగా ఉండిందో నీ ఆధ్యాత్మిక జీవితము, ఇప్పుడు ఎంత సజీవంగా ఉండిందో. ఒకప్పుడు ఎంత పాప భారాన్ని, శాప భారాన్ని మోసుకు తిరిగేదో, ఇప్పుడు ఎంత క్షమాపణను, ఎంత సమాధానాన్ని మోసుకు తిరుగుతుందో వాటి గురించి మాట్లాడు. వస్తువుల గురించి 0% మాట్లాడాలి. ఒకప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు సైకిలే లేదు బ్రదర్, ఇప్పుడు ఫోర్డ్ కార్ ఇచ్చాడు దేవుడు. ఆయన చెప్పిన మాటలు చెప్తున్నాను లేండి, నాకు కాదు. అయ్యా దేవుడు నాకు కూడా ఇచ్చాడు, నాకు కూడా బండి ఇచ్చాడు. ఆ టెస్టిమనీ ఉంది నాకు కూడా. 2007 సంవత్సరం నుంచి సేవ మొదలు పెడితే 2011 సంవత్సరంలో బండి ఇచ్చాడు నాకు దేవుడు. చాలా మంది జాలిపడుతుండేవారు, సార్ మీకు బైక్ కావాలి, మీకు బైక్ కావాలని. ఆ మాట నీకు అనిపిస్తే నాకు అనిపిస్తే లేకపోతే దేవుడు కనిపించాలి కదా. దట్ ఈస్ వెయిట్ ఫర్ హిస్ టైం. సువార్తీకరణలో ఒక ఫార్ములాని డిజైన్ చేశారండి. ఏంటంటే అంటే మన బుక్ ఆథరు ఒక ఫార్ములా ఇచ్చాడు. FORM ఫార్మ్. FORM ఫార్మ్. F for family. అంటే when we start talking to anyone, ఎవరితో మనం మాట్లాడడం ప్రారంభించినప్పుడు, what is the best point to start with? What is your salary? Can you ask him what is your salary directly? What is your bank balance? Start with family. And కుటుంబం గురించి మాట్లాడిన తర్వాత
టాక్ అబౌట్ దేర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. తాతల ముత్తాతల గురించి మాట్లాడాలా. ఎందుకంటే పీపుల్ ఆర్ సో ఎక్సైటెడ్. అంటే పర్సన్స్ లైక్ మీ, నాలాంటి వాళ్ళతో మీరు మాట్లాడితే ఐఎమ్ సో ఎక్సైటెడ్ వెన్ యూ టాక్ అబౌట్ మై గ్రాండ్ పేరెంట్స్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ అవర్ చిల్డ్రన్. యునో యాజ్ ఎ చైల్డ్ నేను బాధపడతాను, నా పిల్లల విషయంలో బాధపడతాను. ఎందుకంటే మా తాతయ్య నాన్నమ్మ పేరు కూడా స్పష్టంగా తెలియట్లేదు పిల్లలకి. నా అంచనా ప్రకారం కనీసం ఒక 5-6 జనరేషన్ అలా తెలిసి ఉండాలి. అప్పుడు నేనేం చేశానంటే మా తాత వాళ్ళ తాత పేరు తెలుసుకున్నాను, మా తాత వాళ్ళ నాన్న పేరు తెలుసుకున్నాను. ఇవన్నీ నా పిల్లలకి చెప్తున్నాను. ఎందుకంటే ఎవరు గుర్తుండాలి. అంటే సార్ ఇది ఏ రకంగా వాళ్ళకి పనికొచ్చుందండి, అన్ని వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా పనికిరానక్కర్లేదు, మెటీరియలిస్టిక్ గా పనికిరానక్కర్లేదు, ఫినాన్షియల్ గా పనికిరానక్కర్లేదు సార్. మరి దాన్ని మనం ఆ కోణంలో చూడలేం. Then they should know it. So let's start with the family. Family గురించి మాట్లాడడం మనం మొదలు పెట్టాలి. ఫ్యామిలీ తర్వాత occupation. Sir, what do you do? What is your profession? What is your job? What is the nature of your work? Where do you work? How long have you been working? అంతకుముందు ఏం చేసేవారు? What is your ambition? What is your vision? How are you doing the job? Are you satisfied with your job? Continue, dialogue. Conversation పెంచండి. Then go for his religion. R అంటే religion. And you don't directly ask, నీ మతం ఏంటని అడగం కదా. విశ్వాసాల గురించి మనం మాట్లాడుకుంటా ఉంటాం. Any conversation, better to start with the family అంటాడు. Then talk about occupation, జాబ్లు. ఈ జాబ్ గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, జాబ్లు ఎన్ని ఉన్నాయి, ఈ COVID-19 వల్ల ఎన్ని ఊడినాయి, ఇవన్నీ మాట్లాడుకోవచ్చు, తప్పేం లేదు. నీది ఉందా నాది ఉందా ఈ మాట్లాడుకున్న తర్వాత మెల్లిగా దీనికి పరిష్కారం ఏమంటారు బ్రదర్? దేవుడే రక్షండి, ఇక దేవుడు కల్పించుకోకపోతే ఈ పరిస్థితి కాదండి అని మెల్లిగా రిలీజియన్ వైపు మళ్ళించండి. చాలా మంది దేవుడిని ప్రార్థిస్తున్నారండి, నేను కూడా ప్రార్థిస్తున్నాను బ్రదర్, మీరు కూడా ప్రార్థన చేస్తున్నట్టున్నారు మీ దేవుడికి అక్కడ మెల్లిగా వాళ్ళని రిలీజియన్ వైపు మళ్ళించండి. ఆ తర్వాత ద లాస్ట్ వన్ ఎం ఫర్ మెసేజ్. మెసేజ్ సింప్లీ మీన్స్ గాస్పెల్. అంటే ఆయన మన బుక్ ఆథర్ ఏం చేస్తున్నాడంటే ఏదో రకంగా మనకి కొన్ని థాట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడండి. అంతేగాని మనము మక్కి ఇదే దించాల్సిన అవసరం లేదు. He's trying to give us some methods, some thoughts, some innovative ideas. ఏ ఆలోచన లేకపోవడం కంటే 1-2 ఆలోచనలు కలిగి ఉంటే మంచిది కదా. ఆ రకంగా he's trying to give us some thoughts అన్నమాట. But most of the people, ఎవరైనా సరే, people are curious to know what happens after death. మరణం తర్వాత ఏం జరగబోతోందో కొందరికి ఆసక్తి ఉంటుంది, కానీ కొందరికి మాత్రం అసలు మరణం గురించి మాట్లాడటమే ఇష్టం ఉండదు. ఎందుకంటే మరణం గురించి మాట్లాడని అపశకునం అనుకుంటారు చాలా మంది. చావు గురించి మాట్లాడుకోవడం అపశకునం అనుకుంటారు చాలా మంది. చాలా సందర్భాల్లో మేము సువార్త పరిచర్యకి బయలుదేరినప్పుడు కారులో కానీ వ్యాన్ లో కానీ వచ్చేటప్పుడు నన్ను పాడమంటే నేను పరవాసిని జగమున ప్రభు అని పాట మొదలు పెడతాను. స్టార్టింగ్ మా వాళ్ళు ఆ పాట ఎత్తుకోమని బిత్రపోయారు ప్రారంభంలో. ఇదేంటి ఇంతకంటే మంచి పాటలు రావా మాస్టర్ గారు కానీ? ఎందుకు రావు? నాకు ఇంకో పాట కూడా వచ్చాను. ఏంటది? పరదేశులమో ప్రియుల. సార్ ఇవి కాకుండా ఇంకేమి రావా? ఎందుకు రావు? ఇంకోటి కూడా వచ్చు. ఎందుకు? 3 నెలల ముచ్చట కోసం అనే పాట కూడా వచ్చాను.
ఇట్లా కాకుండా కొంచెం స్వీట్ పాటలు రావా సార్? ఆహా, నాకు అర్థమైంది మీకు ఎట్లాంటి పాటలు కావాలి. ఏ కష్టం లేదు, ఏ నష్టం లేదు, యేసుతో ఉండగా, ఇట్లాంటి పాటలు కావాలి వీళ్ళకి. విషయం ఏంటి? Some people don't like to talk about them, but some instances people are curious to know. అలాగే భయమైనా సరే కానీ they're curious, rather curious to know what happens after death. మరి చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుద్దో తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి? చచ్చిపోయిన వాళ్ళు అడుగుదామా? ఇక చచ్చిపోయిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేటట్టయితే మనకి మర్డర్ మిస్టరీలే ఉండవు, సిబిఐ ఇన్వెస్టిగేషన్లే ఉండవు, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క అవసరం కూడా తక్కువే, చాలా లిమిటెడ్. ఆ ట్రాఫిక్ దగ్గరలో ఫైన్లు వేసుకోవడం తప్ప వాళ్ళకి వేరే పని ఏది ఉండదు. ఎందుకు? చచ్చిపోయిన వాళ్ళందరూ చెప్తా ఉంటారు కదా, చచ్చిపోయిన వాళ్ళు ఇదొకటే అని చెప్తా ఉంటారు. వాళ్ళు బ్యాంక్ ఎవరు రాబరీ చేశారో కూడా చెప్తారు. వాళ్ళు చచ్చిపోయిన వాడు సార్ నేను చూసినా అంటాడు. మరి చూడకపోతే ఏ మర్డర్ కేసులో కూడా చచ్చిపోయిన వాళ్ళు వచ్చి సార్ నన్ను గాడే చంపిడని ఎవరికి చెప్పినట్టుగా చరిత్ర చెప్పట్లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ గారు హెలికాప్టర్ ప్రమాదవశాత్తు చచ్చిపోయాడా లేకపోతే మర్డర్ అంటే చెప్పేవాడు కదా, బతికినా చెప్పే అవకాశం ఉంటే అయ్యా వాళ్ళు నన్ను హెలికాప్టర్ లో కింద పడేశారయ్యా అని చెప్పుకునేవాడు కదండి. చాలా మంది చాలా స్పెక్యులేషన్స్ ఇచ్చారు ఆ రోజుల్లో. హెలికాప్టర్ లో వైఎస్ గారి మీద దాడి జరిగింది, హెలికాప్టర్ లో ఆయనను గొంతులకే ప్రయత్నం చేశారు. విన్నానులేండి, చాలా విన్నాను. నిజం అబద్ధం పక్కన పెట్టి చెప్పేవాడు కదా, అయ్యా ఇవన్నీ నిజమేనయ్యా అని చెప్పేవాడే కదా. సో చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుద్దో తెలుసుకోవాలంటే చచ్చిపోయిన వాళ్ళని అడగడం వల్ల లాభం లేదు. ఎందుకు? చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఏం చెప్పరు. అది మనకి ప్రాక్టికల్ గా నిరూపితం అవుతున్నటువంటిదే. బైబిల్ కూడా ప్రసంగి గ్రంథంలో స్పష్టంగానే చెప్తుంది, చచ్చిపోయిన తర్వాత సూర్యుడి కింద భూమి మీద వాళ్ళకి ఏ పాలు లేదు. ఇంక మళ్ళీ ఎవరిని అడగాలి? బతుకున్న వాళ్ళని అడగాలి. అదే బతుకున్న వాళ్ళు కన్నా చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంటే తలకాయ వింటారా భయ్? ఏమంటాడు? చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది నాకేం తెలుసు అంటాడు. బతుకున్న వాడికి చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఏం తెలుస్తుందండి? సో బతుకున్న వాడిని చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అడగడం వల్ల లాభం లేదు, ప్రయోజనం లేదు. In the only option we are left with is ఇక మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఎవరండి? చచ్చిపోయి తిరిగి బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగడం వల్ల మనకి ఎంతో కొంత సమాచారం దొరికే అవకాశం ఉంది. మరి చనిపోయి తిరిగి లేచినటువంటి వారు ఎవరు అని చరిత్ర చదివినప్పుడు ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప మనకి ఎవరూ కనిపించట్లేదు. చనిపోయిన తర్వాత తిరిగి బ్రతికి మళ్ళెప్పటికీ చనిపోయినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే యేసు ప్రభుల వారు తప్ప ఎవరూ కనిపించట్లేదు. నిన్నే మధ్య ఎప్పుడో ఒక స్వామీజీ, ఒక బాబా చచ్చిపోయి నేను చచ్చిపోయిన తర్వాత బ్రతుకుతాను, మరి 3 రోజులు అన్నాడు, వారం రోజులు అన్నాడు. ఈ వారం రోజులు కనిపెట్టండి, ఆ తర్వాత లేవకపోతే తీసుకెళ్ళి పడేయండి అన్నాడంట. పాపం బాగానే వారం రోజులు చూశారు భక్తులు, ఎంత పిలిచినా లేవట్లేదంట, తీసుకెళ్లి పడేశారు. ఇలా కొన్ని లక్షల మంది బయలుదేరారు చరిత్రలో, నేను బతుకుతా. చాలా మంది చచ్చేపోయారు, కాల గర్భంలో గడిచేపోయారు, లేవలేదు.
లేచినటువంటి లాజర్ లాంటి వాళ్ళు, లేచినటువంటి ఇంకొందరు ఐతూకు లాంటి వాళ్ళు చచ్చేపోయారు. కానీ తిరిగి పునరుద్ధారుడై మరెప్పటికీ చావనటువంటి వాడు ఎవడూ లేడు, యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఆయన లేచి ఆయన ఏమంటున్నాడంటే చనిపోయిన తర్వాత జీవం ఉంటుంది. దెర్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్. డెత్ ఈస్ నాట్ ది ఎండ్. Death is just but a transition or a transformation. ఇది ఒక సంధి మాత్రమే, ఇది ముగింపు కాదు అనేది చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువు వారు బైబిల్లో చెప్తున్నారు. There is a life after death. కానీ చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రాణాత్మలు శరీరాన్ని విడిచిపోతాయి. అప్పుడు శరీరం మట్టిలో పాతి పెట్టబడుతుంది, ప్రాణాత్మలు దేవుని దగ్గరికి వెళ్తాయి. అది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అది నరకానికి వెళ్ళాలా స్వర్గానికి వెళ్ళాలా అనేది అక్కడ నిర్ణయించబడుతుంది. అక్కడ ఏ ప్రాతిపదిక నిర్ణయించబడుతుందంటే భూమి మీద ఆ వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి, చేసిన ఉద్యోగాన్ని బట్టి కాదు, తిన్న ఆహారాన్ని బట్టి కాదు, ధరించిన వస్త్రాలను బట్టి కాదు, చేసుకున్న పెళ్లిళ్ళను బట్టి కాదు, కానీ అతడు తీసుకున్న నిర్ణయాలు, భక్తి విషయంలో అతడు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి ఆ గమ్యం నిర్ణయించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తంలో పాపక్షమాపణ పరలోక నిరీక్షణ ఉందని అంటే ప్రభువారు మాట్లాడుతూ యోహాను శుభవార్తలో 10వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చారంట. అది కూడా సమృద్ధి జీవం, అసంపూర్ణంగా కాదు, సంపూర్ణంగా సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చారంట. అబండెంట్ లైఫ్. అబండెంట్ లైఫ్ అంటే యేసు ప్రభువుని వారు నమ్ముకున్న వాళ్ళు చచ్చిపోరని అర్థం అండి. వాట్ డస్ ఇట్ మీన్ టు సే అబండెంట్ లైఫ్? సమృద్ధి జీవం అంటే అర్థం ఏంటి? డస్ దట్ మీన్ a believer never dies or what does it mean? సమృద్ధి జీవం అంటే ఏంటి? సమృద్ధి జీవం అంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఆఫ్టర్ వి పాస్. సమృద్ధి జీవం అంటే జీవం అనేది సమృద్ధిగా ఉంటది అంతే, అంతేనా? ఇంకేమన్నా? ఈజ్ ఇట్ ఎవర్ లాస్టింగ్ లైఫ్? yes it is. సమృద్ధి జీవం అంటే భూమి మీద ఎప్పటికీ బతుకుతూనే ఉంటాడు, చావనేది చావడు, అది కాదండి. ఈ సమృద్ధి జీవములో పాలి భాగస్తులైనటువంటి వాళ్ళమైన మనము కూడా అర్ధాంతరంగా చచ్చిపోవచ్చు, 60 ఏళ్ళైనా బతకుండా పోవచ్చు. విశ్వాసులలో చాలా మంది సమృద్ధి జీవాన్ని పొందుకున్నటువంటి వారు, కొలత లేని సమృద్ధి జీవంలో పాలి భాగస్తులైనటువంటి వారు చాలా మంది యవ్వన కాలంలో చచ్చిపోయారు. మరి సమృద్ధి జీవం అంటే అదేంటి ప్రభువా? సమృద్ధి జీవం అంటే కనీసం పట్టుమని ఒక 40 ఏళ్ళు కూడా బ్రతకలేకపోతేవేంటి, 60 ఏళ్ళైనా బ్రతకలేకపోతేవేంటి? కీర్తనకారుల ప్రకారము కనీసం ఒక 80 ఏళ్ళైనా ఉండాలిగా, ఒక 70 ఏళ్ళైనా ఉండాలిగా. నువ్వు 60 ఏళ్ళు కూడా బతకలేదేంటి ప్రభు? సమృద్ధి జీవం అన్నావు, మరి సమృద్ధి జీవం ఎక్కడ? లివింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవర్. దేవుని సన్నిధిలో ఉండటము, పరలోకంలో దేవునితో కలిసి ఉండటమే సమృద్ధి జీవం. దీనికి ఆపోజిట్ ఏంటంటే మరణం. ఇప్పుడు దాన్ని మనం నిత్య జీవము అంటున్నాం. నిత్య జీవము అన్నా సమృద్ధి జీవం అన్నా రెండు ఒకటే.
నిత్యం అంటే మనం ఎప్పటికీ భూమి మీద నిత్యం బతుకుతామని కాదు, చచ్చిపోతాం. కానీ ఎక్కడ నిత్యం జీవంలో? జీవము అంటే దేవుని దగ్గర ఉండటము, మరణం అంటే నరకంలో పడిపోవడం. సింపుల్ అండి. మన బోత్ ద కేసెస్ వాడు బతికి ఉంటాడు, నరకంలో బతికి ఉంటాడు, దేవుని దగ్గర బతికి ఉంటాడు. దేవునితో కలిసి ఉండటమేమో జీవంగా వర్ణించబడుతుంది, నరకంలో పడమే పట్టమేమో మరణంగా వర్ణించబడుతుంది. ఆ డిఫరెన్స్ మనం అందరం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. Having said it, let's move on. యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచటం ద్వారా ఆయన జీవము విశ్వసించిన వారందరికీ ప్రాప్తిస్తుంది. ఆయన జీవము విశ్వసించిన వారందరికీ లభిస్తుంది. ఆయన మరణాన్ని పొందుకొని తన జీవాన్ని మనకిచ్చాడు. కనుక ఎప్పటికీ దేవుని దగ్గర ఆ నిత్య నరకానికి పోకుండా దేవుని దగ్గర ఉండేటటువంటి సౌలభ్యతను, అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వస్తుంది. ఈ సంగతి మనం స్పష్టంగా బోధించగలగాల, వివరించగలగాలి. నిత్య జీవం అంటే దాన్ని అంటారు. సమృద్ధి జీవం అన్నా దాన్ని అంటారు. మీరెప్పుడు ఆలోచించలేదా, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా నాకు సమృద్ధి జీవం వచ్చింది అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు నాకు సమృద్ధి జీవం ఉందా లేదా, నాకు నిత్య జీవం ఉందా లేదా? నాకు సమృద్ధి జీవం అంటే దాని అర్థం ఏమిటి? మీకుందా? అట్లీస్ట్ మీకు సమృద్ధి జీవం ఉందా లేదా? మీకు కూడా సమృద్ధి జీవం ఉంది. వాట్ యు మీన్? హౌ ఆర్ యు గోయింగ్ టు అప్లై ద ట్రూత్? నాకు ఉన్నటువంటి సమృద్ధి జీవము ఇది అని మిమ్మల్ని మీరు ఎలా ఒప్పించుకున్నారు? మీరు దాన్ని ఎలా గ్రహించారు? And then next we will get on to discuss about the evangelistic conversation. మన రచయిత తాను ప్రాక్టికల్ గా లేదా ఎగ్జాంపులరీగా సువార్త గురించి మాట్లాడాలి అంటే ఒక కాన్వర్సేషన్ ని డెవలప్ చేయాలి అంటారు. దాంట్లో ఒక ఎగ్జాంపులరీ కాన్వర్సేషన్ ఇస్తూ ఆయన ఏమంటాడు అంటే, మన కాన్వర్సేషన్ లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చాలా ఫ్రెండ్లీగా ఉండి ఒక రిలేషన్షిప్ ని ఏర్పాటు చేసుకునేటట్టుగా, మనల్ని స్వేచ్ఛగా వాళ్ళు ప్రశ్నించగలిగేటటువంటి విధంగా, మనం వాళ్ళని స్వేచ్ఛగా ప్రశ్నించేటట్టుగా ఒక రిలేషన్షిప్ ని ఏర్పాటు చేసుకోవాలి. మరీ సెంటిమెంటల్ గా, ఎమోషనల్ గా రిలేషన్షిప్స్ డెవలప్ చేసుకోకూడదండి. దయచేసి మరీ ఎమోషనల్ గా, సెంటిమెంటల్ గా రిలేషన్షిప్స్ ఉండకూడదు. మనం స్వేచ్ఛగా ప్రశ్నించగలగాలి వాళ్ళని, వాళ్ళు మనల్ని స్వేచ్ఛగా ప్రశ్నించగలగాలి. సో ఆ ప్రశ్నలకు మనం సమాధానాలు రాబట్టాలా, సమాధానాలు మనకు ఇవ్వాలి. ఆ రకమైనటువంటి రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకున్న తర్వాత కింద శాంపిల్ కాన్వర్సేషన్ ఒకటి మనకి ఇచ్చాడు. ఈ కాన్వర్సేషన్ మనము నేను ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్ లేకుండా మనం చదవాలి. యాక్చువల్ గా చదివితే మనకు అర్థం అవుతుంది. హూ వుడ్ లైక్ టు రీడ్ ఇట్ టు స్టార్ట్ విత్? I will read, sir. చదవండి సార్. You pray to God before dinner. How is it possible for you to talk with God? My dear friend. ఎందుకంటే మనం ప్రేయర్ చేసేటప్పుడు, మనం తినేటప్పుడు ప్రేయర్ చేసుకుంటాం. అంటే కొందరు తినక కూడా చేసుకుంటారు, తప్పేం కాదు. అంటే కొందరు ప్రార్థన ఎట్లుంటదంటే, ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం ఉన్నట్టు ఉండదు అనమాట తిండి దగ్గర. కొందరు తిండి దగ్గర ప్రార్థన చేస్తారు. వాళ్ళు మొదలు పెట్టారంటే ఆది కాండంలో మొదలు పెట్టారు, రెవల్యూషన్ దాకా చేస్తూనే ఉంటారు ప్రార్థన. కొందరు కాంటెక్స్ట్ తెలియదు.
but it is good that we give thanks before we eat food. So ఈ కాన్వర్సేషన్ ని డెవలప్ చేశాడు. హరియాన్ సార్ చదవండి. My dear friend, you know there are different kinds of lives on earth. The duck has the life of a duck. The duck can communicate with another duck. They can communicate with one another because they have the same life, a duck's life. The chicken has the life of chicken. One chicken can communicate with another chicken because they have the same kind of life, a chicken's life. Ducks loves water, but the chicken hates water. Why? Because of differences in life. What is true in the animal world is also true of the spiritual world. Men and women have human lives. We can communicate with one another because we have the same kind of life, a human life. We cannot communicate with ducks because we do share the same kind of life. The chicken cannot communicate with us because the chicken does not have our life. Communication is only possible when we have similarity of life. If we want to communicate with God, we need God's life in us. How do we have God's life in us? The Bible says Jesus is life, John 14:6. When we believe Jesus, God imparts his life to us. When we have God's life in us, then we can communicate with him. Since God's life is eternal, we also have eternal life. That is good news. When we have eternal life, we will be able to spend eternity with God in heaven. Here in the first to start with, ఎలా మనోడు డైలాగ్ ని ఇనిషియేట్ చేశాడంటే, ఒక ప్రశ్న, బ్రదర్ మీరు ప్రార్థన చేసుకుంటారు అన్న దగ్గర మొదలుపెట్టి ఏమంటాడు అంటే, దేవునితో మాట్లాడడం ఎలా సాధ్యము అన్న దగ్గర చర్చ మొదలవుతుంది. భూమి మీద రకరకాల జీవాలు ఉన్నాయి. ఒక కోడి జీవితం వేరే, బాతు జీవితం వేరే. ఒక బాతు ఇంకొక బాతుతో కమ్యూనికేట్ చేయగలుగుతుంది. ఒక డక్ ఒక చిక్ ఇంకో చిక్ తో కమ్యూనికేట్ చేయగలుగుతుంది. ఒక మనిషి ఇంకొక మనిషితో కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు బికాస్ దే షేర్ ద సేమ్ లైఫ్ అని మాట్లాడుతూ, ఇప్పుడు దేవునితో మాట్లాడాలన్నా సరే గాడ్స్ లైఫ్, దేవుడు అనుగ్రహించేటటువంటి జీవము, దేవుడు కోరుకునే జీవం మనలో ఉండాలి. ఆ జీవము యేసుక్రీస్తు ప్రభువు వారు వాగ్దానం చేసినట్టుగా తనలోనే ఉంది. ఆ రకంగా యేసుక్రీస్తు ప్రభువు వారు వాగ్దానం చేసిన జీవం మనలో ఉంటే తప్పకుండా మనం దేవునితో మాట్లాడగలుగుతాము అని చాలా ప్లెయిన్ గా ఒక ఇవాంజలిస్టిక్ కాన్వర్జేషన్ ని డెవలప్ చేసే ప్రయత్నం చేశారు. మీరు ప్రార్థనా పూర్వకంగా ఆలోచించి, మీరు క్రియేటివ్ గా ఆలోచించి తప్పకుండా మీరు మీ సొంత డైలాగ్ ని తయారు చేయొచ్చండి. కొన్ని థాట్స్ మనకి పుట్టించే ప్రయత్నం చేస్తున్నాడు రచయిత. ఇప్పుడు ఇమీడియట్ గా నేను మీకు సమయం ఇచ్చి, ఎవరైనా క్రియేటివ్ గా ఇన్స్టంటేనియస్ గా మీరు ఎవరైనా క్రియేటివ్ గా గాస్పల్ ఇవాంజలిస్టిక్ కాన్వర్జేషన్ ని మొదలు పెట్టగలుగుతారంటే పెట్టగలుగుతారా? హౌ మెనీ ఆఫ్ యూ కెన్ డూ ఇట్ రైట్ నౌ ఇవాంజలిస్టిక్ కాన్వర్జేషన్ ని క్విక్ గా 1 minute లో ఎవరైనా డెవలప్ చేయగలుగుతారా? అది మీరు ఇదివరకు ఎప్పటికైనా వాడిందైనా అయి ఉండవచ్చు. అంటే సువార్త షేర్ చేసి ఉంటే వాడుండేవాడు. ఆ అవసరం పడలేదు, ఈ అవసరం పడలేదు. అంతే, కరెక్టే కదా. ఐఎమ్ స్టిల్ గివింగ్ యూ ద ఛాన్స్. హూ వుడ్ లైక్ టు డూ ఇట్ బిఫోర్ మై బ్యాటరీ రన్స్ అవుట్? ఇట్ ఈస్ ఆల్రెడీ ఆన్ 19. ఐఎమ్ గోయింగ్ టు రన్ అవుట్ ఆఫ్ మై బ్యాటరీ. And the power is not there here. It's all dark and heavily raining outside. Come on, quick. Once I share this, ఏమండి ఇప్పుడు వెళ్ళారు సార్? టుడే ఈవినింగ్ అండి. ఓ గ్రేట్. అందరు బాగున్నారా? గాడ్స్ గ్రేస్ అండి, అందరూ బాగున్నారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీరు వచ్చారు కదా? అవును సార్, దట్స్ వై ఐ కెన్ రిమెంబర్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ ద వెరీ ఫస్ట్ సెషన్. Thank you. Yes, sir. Thank you. I'm very happy to see you there. Thank you, sir. Thank you.
1 minute ఇస్తాను, చెప్పండి ఎవరైనా. Evangelist conversation, sample evangelist conversation. Yeah. Once I shared this while sharing the sermon, start on it. So to make the people attentive, because already they were exhausted, it was after lunch session. They made me to stand and try to share. So after lunch session, and it will be heavy and sleepy. To make them catch them, I just shared this. I told them that when I got married for the first time, that is the first time only. Okay. And I said that my wife, to start a conversation to me and my wife, I asked my wife, what was the good quality that you loved me, that you made me, you married me? I am with a dark complex and you are a white complex. She said, my grandmother is a doctor and she will certainly make you fairer. And her grandmother gave me some kind of powder to apply every day on face. The day I was starting it, and slowly the color of my face was becoming white, it's becoming multicolors. So all started, to laugh. I said, this is how we make our lives, knowing that we know everything, but we do not know in what dimensions it is going on. We need to look into the Bible and change our colors. That's how I started that. Wonderful, sir. Thank you so much. Very nice. You can be creative, Andy. Yep. Standard ga ee rule prakaram velali, aa rule prakaram velali. You take examples. ఇవన్నిటిని వాడుకోండి, ఇన్స్పిరేషన్ తీసుకోండి, be motivated, be encouraged, and above all you need the guidance and the leading of the Holy Spirit. Yeah, true, sir. ఎందుకంటే కాంటెక్స్ట్ మారిపోతుంది సార్, మన సిచ్యువేషన్ మారుతుంది. సో వాటిని బట్టి తప్పకుండా మనము దేవుని నడిపింపు మీద ఆధారపడవలసి ఉంటుంది. బట్ నడిపింపు ఏదైనా సరే గాస్పెల్ రిమైన్స్ ఇంటాక్ట్, దాన్ని మార్చకూడదు. టు స్టార్ట్ విత్ కాన్వర్సేషన్ నడిపింపులో తేడా పడుతుండొచ్చేమో కానీ గాస్పెల్ రిమైన్స్ ఇంటాక్ట్. I think we will stop our class here. Yes, sir. It's very difficult. It's dead dark here. I cannot really see anything. We find you're sweating actually. If you want to see me, you can see me now. No. And don't be scared. Absolute darkness here, all the place. Okay. Thank you so much for your wonderful cooperation. And I'm sure we discussed so many things today, in spite of the difficulties, but we discussed so many things. I'm sure it has been a blessing to you, as much as it is a blessing to me. Thank you so much. Okay, Kumar Pushparaj garu, can I ask Wesley Sam to close with prayer? Yes, sir. Yes, sir. We must pray. ఆ సబ్జెక్ట్ నుండి దేవుడు మనతో ఏం మాట్లాడాడో దాని మీదనే మనం ప్రార్థన చేయాలి. వండర్ఫుల్, వండర్ఫుల్. కృపగల తండ్రి, జీవం గల నాయన, మరొకసారి ప్రభా సాయంకాలం సమయంలో నీ సన్నిధికి రాగలటకు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన ప్రభా, మీరు రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని కాపాడి నాయన ఎటువంటి తెగులు మా పైన రానియకుండా మీరు కాపాడుతున్నారు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి తండ్రి, మా ప్రియులు, మా బంధువులు, మా సంఘస్థులు కానీ మాకు తెలిసిన వారు కానీ ప్రభా ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరే ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. భయంకరమైన ప్రభా వైరస్ ఉంటుండగా ప్రభా ఇది త్వరగా ప్రభా నాయన అది తగ్గుముఖం పట్టేలాగా సహాయం చేయండి. నీ బిడ్డల్ని ప్రభా నాయన మీరు భద్రపరచండి, కాపాడమని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం. నాయన మరొకసారి ప్రభా ఈ దినాన నేర్చుకున్న పాఠము తండ్రి నాయన సువార్త ప్రభా మరి వాక్యము ఏ రీతిగా నాయన మేము పంచుకోవాలో, నీ నామాన్ని ప్రభా నీ వాక్యాన్ని ప్రభా సాక్ష్యముగా మేము ఇతరులతో ఏ రీతిగా పంచుకోవాలో ప్రభా, ఏ రీతిగా దాని కాన్వర్జేషన్ మేము మొదలు పెట్టాలో ప్రభా, జ్ఞానంతో వివేకముతో ప్రభా ఒక్కరిని నొప్పించకుండా వారిని ఒప్పించేలాగున్న ప్రభా మేము చెప్పుటకు తండ్రి నాయన మీరు మాకు ఇచ్చిన పాఠ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఆ రీతిగా తండ్రి మేము కూడా ప్రభా అనుభవం పొంది ముందుకు సాగుటకు సహాయం చేయండి.
మెటుకు నాయన ప్రభా నశిస్తున్న ఆత్మలు ప్రభా అనేకం ఉంటున్నాయి. మేము ప్రభా ప్రయాణం చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అనేక మంది సువార్త తెలియని వారు ఉంటున్నారు ప్రభా, నీ నామం ఎరగని వారు ఉంటున్నారు. వారితో కూడా ప్రభా మేము సంభాషిస్తున్నప్పుడు తండ్రి నాయన ఈ మాటలన్నీ ఈ పాఠం అంతా కూడా మాకు ఉపయోగకరంగా ఉండేలా ఉన్న సహాయం చేయండి. ఆ రీతిగా ముందుకు సాగుతూ కృప చూపించండి ప్రభా. యాజమాన్యాన్ని బట్టి, ఇన్స్టిట్యూట్ ని బట్టి ప్రభా నాయన, డైరెక్టర్స్ ని బట్టి కూడా ప్రభా నీకు వందనాలు తండ్రి. మరొకసారి నేను స్తుతిస్తున్నాం. అవును ప్రభా, మరి తండ్రి ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ కూడా అవసరం కనుక ప్రభా సహాయం చేయండి. ఫీజు కట్టేవారు కూడా ప్రభా అది కట్టేలాగున వారికి మీరు తండ్రి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా నాయన. ఈ యొక్క పరిచయం ఎక్కడెక్కడైతే జరుగుతుంటున్నదో ప్రభా అది ఇంకను ప్రభా మెరుగ్గా జరిగేటప్పుడు సహాయం చేయమని, చిత్రమైతే ప్రభా త్వరలో మేము అందరం కూడా తండ్రి క్లాస్ రూమ్స్ లో కలుసుకునేలాగున ప్రభా సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం. నేను స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభా నాయన మా ప్రొఫెసర్ని బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. Thank you, brother. Tomorrow, Friday, Billy Jerson is taking class on Psalms. కీర్తనల మీద ఆయన మంచి ఎక్స్పోజిటరీ అవుట్లైన్స్ ఇవ్వబోతాడు. If anybody is interested, please join on tomorrow. No, not. No, Friday. Sorry. Friday. Okay, sir. Thank you. Good night. Thanks. Good night. Thank you, sir. Thank you very much. Good night. Thank you, brother. Good night, sir. Thank you, sir. Jacob, I'll start it. Yeah. Good. Brother Jacob, you have to come and collect your books also. So whenever you are free, okay? Call me and come. మీరు న్యూట్ లో ఉన్నట్టున్నారు. వినిపించట్లేదు బ్రదర్. నాట్ ఏబుల్ టు. ఓకే. ఎనీ టైం. ఎస్. మీరు కాల్ చేసి రండి. ఓకే. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీయు కడుపారా తినెను. So we are expecting the future Führer German word అది గమనించినట్లయితే ఒక ఫ్యూచర్ సీజర్ ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ది యాంటీ క్రైస్ట్. ఈ సన్నివేశాలన్నీ కరోనా పాండమిక్ అన్నా, లేకపోతే ఫైనాన్షియల్ మార్కెట్ డౌన్ ఫాల్ అన్నా, లేకపోతే చైనా నుంచి మనం గమనించినట్లయితే ఈ ఫ్యూరర్ అనేది జర్మన్ వర్డ్, అదేంటి సీజర్ అనే మీనింగ్ వస్తుంది. లీడర్ who controls or who leads the entire world based upon his knowledge అనేది మనము గమనిస్తాం. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ యాంటీక్రైస్ట్ అండ్ ట్రిబ్యులేషన్. అదేంటి రెవల్యూషన్ చాప్టర్ 6 స్టార్ట్ అవ్వక ముందు అంటే మనకు ఒక స్కోప్ అదేంటి ఈ క్లాస్ లో అదేంటి దేవుని కృప వల్ల we could able to స్టడీ అనేది మీ ముందు ప్రజెంట్ చేస్తున్నా. ఇక్కడ ఎనీ డిస్కషన్ పాయింట్స్ ఏమన్నా ఉన్నట్లయితే వి విల్ డిస్కస్, ఆర్ అదేంటి పాస్టర్ పురుషోత్తం గారు ప్రార్థన చేసినట్లయితే వి విల్ క్లోజ్ దిస్ సెషన్. డిస్కషన్ సార్. యా, కొంచెం సెకండ్ చేస్తాను. ప్రేయర్. యా, ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, ఈ పాదములకై స్తుతులు స్తోత్రాలు. నమ్మకమైన దేవ, నమ్మిన దేవ, మాకు చాలిన దేవ, మీ పాదములకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభాన తండ్రి, మా ప్రియులు ప్రభాన తండ్రి, మీ దాసుడు ప్రొఫెసర్ ప్రభాన తండ్రి, వచ్చింది బిల్లీ జెర్సన్ గారిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. 66 గ్రంథాలలో ప్రభాన తండ్రి, ఆఖరి గ్రంథమైనటువంటి ప్రత్యక్షత గ్రంథం
ప్రకటన గ్రంథాన్ని ప్రభా తండ్రి వివరంగా ప్రభా వివరించేటువంటి భాగ్యము యోగ్యత మీ దాసునికి అనుగ్రహించినందుకు వందనాలు. విన్నటువంటి విద్యార్థులందరూ దీవించండి అయ్యా నా తండ్రి. మరి మొదలుకొని ప్రభా ఆఖరి వరకు ప్రభా ఉన్నటువంటి ఆ విషయాలని ప్రభా నా తండ్రి ప్రతి వారము మేము ఉంటుండగా ప్రభా గ్రహించే జ్ఞానము దయచేయండి. మా ప్రార్థన మా యొక్క తండ్రి ప్రభా ప్రత్యేక గుడ్ న్యూస్ బైబుల్ కాలేజ్ అండ్ సెమినరీ డైరెక్టర్ గారిని అమ్మగారిని రే కుటుంబాలన్నింటిగా దీవించమని విద్యార్థులను ఆశ్రయించమని మరొకసారి ప్రభా నా తండ్రి యొక్క ప్రజ్ఞ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మర్మాన్ని ప్రభా మేము అర్థం చేసుకునే శక్తి జ్ఞానం దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ ప్రియ కుమారుడును మా ప్రభు మా రక్షకుడునైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. అయ్యారు నెక్స్ట్ క్లాస్ చాప్టర్ 6 వర్స్ 1 నుంచి మనము చాప్టర్ 11 వర్స్ 14 దాకా మనము అదేంటి వి విల్ ట్రై టు క్లోజ్ ఇట్. సో 6th చాప్టర్ నుంచి 11th చాప్టర్ దాకా ఐ రిక్వెస్ట్ యూ టు అదేంటి దాన్ని చదువుకొని వచ్చినట్లయితే మనం మళ్ళా రీడ్ చేస్తాము, కానీ వి విల్ దోస్ ఆ చాప్టర్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. క్లియర్ గా చెప్పారు. యాంటీ క్రైస్ట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ ప్రూవ్ చేస్తారు అది కూడా చూపించండి. ఇంకా భయం వేస్తుంది. వస్తాడమ్మా ఇప్పుడు సార్ చెప్పింది ఎక్కడి నుంచి వస్తాడు యాంటీ క్రైస్ట్? యాంటీ క్రైస్ట్ ఎక్కడ రూల్ చేస్తాడని ఆ ప్లేస్ కూడా చూపించారు సార్. అది చాలా ఎక్కడి నుండి వస్తాడని చెప్పి చెప్తారా? యెరూషలేంలోనే కదా సార్. అంటే ఎక్కడి నుంచి వచ్చేది అనేది అది వీళ్ళ దగ్గర నుంచే అనుకుంటున్నాను. ఆర్సిఎం అది ఆర్సిఎం లో నుండే వస్తాడు. అది వాళ్ళు క్రీస్తు క్రీస్తు అని అంత్యక్రీస్తు వైపు నడిపిస్తారు అన్నమాట. బ్రదర్ మీకు ఈ పీడిఎఫ్ ఫైల్ నేను మీకు షేర్ చేస్తాను, వాట్సాప్ లో షేర్ చేస్తాను. వై ఏంజల్స్ డూ నాట్ సింగ్ అనేది మనం లాస్ట్ క్లాస్ లో క్లోజ్ చేశాము. అయితే జే వర్ణ మిగి అనే టీచర్ ని కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. త్రూ ద బైబిల్ అనే అతను రాసిన స్టేట్మెంట్ అదేంటి ఏంజల్స్ క్యాన్ సింగ్, పాట పాడతారా లేకపోతే ఓన్లీ ప్రేజ్ చేస్తారా అనేది ఆర్టికల్ మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. సమరీగా చెప్పాలి అంటే అదేంటి అది కాంట్రడిక్ట్ గా ఉంది, కానీ వారు అదేంటి మానవుణ్ణి ఈవెన్ దో ఏంజల్స్ కంటే తక్కువగా చేసినా కానీ వీ హ్యావ్ ది ఎబిలిటీ టు ప్రైజ్ అండ్ సింగ్ వెన్స్ వీఆర్ రిడీమ్డ్ అనేది మనకు గమనికకి తీసుకొని వస్తున్నాను. సో ఇది ఒకసారి మీరు చదవండి. సో ఇట్ వుడ్ బి ఆల్రైట్. నేను అది షేర్ చేస్తాను వాట్సాప్ లో, మీరు చూడండి. ఆల్రైట్, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. వాట్సాప్ లో ఒకటి పంపించాను ఒక ఫోటో. యా బ్రదర్, అది కారు వెనకాల రేర్ గ్లాస్ మీద లూసిఫర్ ఇస్ మై షెపర్డ్ అని రాసుకొని ఒకళ్ళు వెళ్తుంటే నేను ఫోటో తీశాను. చూపించాను. అంటే ఈ కాంటెక్స్ట్ లో చెప్తున్నారు కదా, హైదరాబాద్ లో తిరుగుతున్నారు వీళ్ళు. లూసిఫర్ ఇస్ మై షెపర్డ్ అని రాసుకొని ల్యాంబ్ ఆఫ్ గాడ్ అని కార్ మీద రాసుకొని తిరుగుతున్నారు. అంటే సాటన్ బిలీవర్స్ మొత్తం హైదరాబాద్ లో కూడా వచ్చేసారు ఆల్రెడీ. 7-10 చర్చెస్ ఉన్నాయంట బ్రదర్. కార్ మీద లూసిఫర్ ఇస్ మై షెపర్డ్ అని రాసుకొని ఉన్నాడు. నేను వెళ్తా ఉంటే నా ముందు కారు ఉంది, నేను ఫోటో క్లిక్ చేశాను. ఎప్పుడన్నా మనకి రిఫరెన్స్ కోసం పెట్టండి. బిల్లి సార్కి పెట్టాను వాట్సాప్ లో. ఒకవేళ మామూలు షేర్ చేస్తారేమో లూసిఫర్ ఇస్ మై షెపర్డ్ అని చెప్పి రాసి పెట్టుకున్నాడు కార్ మీద. ఇంకా చాలా చాలా రాశాడు దాని మీద. అయితే మన గమనికకి ఓన్లీ స్పెసిఫికల్ గా చర్చెస్ కాదండి, మనం వెళ్ళే చర్చెస్, లోకల్ చర్చెస్ కూడా అలా తయారైపోయాయి. ఎగ్జాక్ట్లీ సార్. డిఫరెన్సెస్ మనం కనిపెట్టడం కొంచెం కేర్ఫుల్ గా గమనించినట్లయితే మనం కనిపెట్టచ్చు, కానీ లోకల్ చర్చెస్ కూడా అయిపోయాయి. అదేంటి అలా తయారయ్యాయి. షీప్ ఫేస్ పెట్టుకున్న వూల్స్ చాలా మంది ఉన్నారు సార్. కరెక్ట్ సార్ అది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ రూతమ్మ గారు. థ్యాంక్ యూ. వందనాలు.
నా కోసం ప్రార్థన చేయండి, నేను మీకోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. ఈ క్లాసెస్ ఇంత స్కోప్ గా అదేంటి నాకే ఆశ్చర్యంగా ఉంది, కానీ దేవునికి మహిమ చెల్లాలన్నట్టు నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఐఎమ్ యూటిలైజింగ్ ఇట్ టు ది ఫుల్లెస్ట్. సో నా కోసము, మా ఫ్యామిలీ కోసము, తర్వాత ఈ మినిస్ట్రీ కోసం కూడా మీరు ప్రార్థనలో గుర్తుపెట్టుకోవాలని నా మనవి. సార్, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్నారు సార్, అదంతా దేవునికి వందనాలు. మీకు కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.